హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ఏంటి సమాచారం సార్? రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా బడ్జెట్ పెట్టినటువంటి విధానం, బడ్జెట్లో చెప్పినటువంటి అప్పులకు సంబంధించిన లెక్కలు, ఆ తర్వాత మండలిలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు యనమల రామకృష్ణుడు గారు మరలా అదే పాతపాట 14 లక్షలు ఆయన మాటలు, మరలా అదే శాసనసభలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు కన్ఫెస్ అవుతూ ఆయన 10 లక్షలకి కొన్ని కోట్ చేసి చెప్పడం. ఏం సార్ ఇది? పెట్టిన లెక్కలు వేరే, బడ్జెట్లో పెట్టిన అప్పులు వేరే, వీళ్ళు చెప్తున్న లెక్కలు వేరే, అసెంబ్లీలో చెప్తున్న లెక్కలు వేరే ఉన్నాయి, మండలిలో చెప్తున్న లెక్కలు వేరే ఉన్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించి? ఇలా మీరు మాట్లాడితే మిమ్మల్ని శాసనసభలో మిమ్మల్ని అవమానించారని చెప్పి మిమ్మల్ని లోపల వేసేసేసి సూచనలు కూడా కనపడతాయి. విన్నారా? కానీ మనం మాట్లాడుకోవాలి వాస్తవాలు. నిజాలు చెప్తే నిర్భయంగా చెప్దాం, ఏం చేస్తారు చేసుకోమనండి సార్. గౌరవ శాసనసభ స్పీకర్ గారికి ఎలాంటి విలువ ఉందో ప్రజలకు కూడా డెఫినెట్గా ఆ విధంగా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి సార్. సరే, ఏంటన్నారు? అప్పులు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు 6,49,000 కోట్లు చిల్లర అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన అప్పు. ఆయన పేరు మర్చిపోయారు. ఆయన మీద ఏదో ఆయన పడుతున్న నిజంగానండి. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చానని చెప్పుకున్నా, ఏదన్నా ఇప్పుడు హామీ సూపర్ 6 అన్నా, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు వారు ఢిల్లీ వెళ్ళి అప్పుల పాత్ర ఢిల్లీ తీసుకెళ్తా ఉంటే ముళ్ళ కిరీటం పెట్టుకుందే కేశవ్ గారు. ఇద్దరు డోను ఎవరకుండా పక్క కాన్స్టిట్యున్సీ ఇద్దరు చెప్తున్నారండి. మరి ఎలా భారం మోస్తున్నాడు, ప్రయాసపరి ఆయన భారం మోస్తున్నాడో తెలియదు. కానీ ఆర్థిక శాఖ మంత్రులు మాత్రం కర్ర సాముఖం ఏది అసలు అంత భయంకరమైన. ఎందుకంటే ఒక పక్కన కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థలో ఇన్ని సూపర్ 6 హామీలు ఎత్తి మీద పెట్టుకుని మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదండి అది. ఐ థాట్ డిజాస్టర్ ఫెయిల్ అవుతాను. మరి హౌ దే ఆర్ కోపింగ్ అప్ ఐ డోంట్ నో. బట్ స్టేట్ సరే, ఇంతకీ అప్పులు అనేది 14 లక్షల కోట్లు కదండి, 17 లక్షల కోట్లని కూడా నాతో వాదించిన వాళ్ళు పెద్ద మనుషులు ఏమైపోయారు ఒకసారి మాట్లాడాలనుకున్నాను. నేను సూటిగా స్పష్టంగా చెప్పాను, రాష్ట్రం ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకులుగా ఉన్నారు, రేపొద్దున ఆయన ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు, మూడో వాళ్ళు రావచ్చు. రాష్ట్రం అనేది కంటిన్యూ. రాష్ట్రాన్ని నాశనం చేయొద్దయా, 17 లక్షల కోట్లు అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మటాష్ అయిపోయింది, ఎవడు రాడు ఇంక జీవితంలో. చెప్పొద్దు, శ్రీలంక కన్నా నాశనం అయిపోయింది చెప్పొద్దని బతిమాలానండి. మీ రాజకీయ స్వార్థాల కోసం ఇలా చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ పాలనలో అనేక ఫ్రీబీస్ ఇస్తున్నారంటే ఆ పనులకి వచ్చు, అది కాకుండా కూడా ఎక్కువ ఇవ్వటం జరిగింది. అక్కడ చేసుకున్న ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయట్లేదు. ఏదైతే ఉత్పాదక కార్యక్రమాలు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ దుర్మార్గం జరుగుతుందని చెప్తూనే మీరు ఇంకా దుర్మార్గం చేస్తున్నారని చెప్పాను. వినలేదు. 17 లక్షల కోట్లు ఏమయ్యారు ఒకసారి నాతో రమ్మనండి ఇంటర్వ్యూకి. నేను అడిగాను, పేర్లు చెప్తాం అనవసరం, మిత్రులు వ్యక్తిగతంగా ఉంటారు. ఏమండి మీరు అంటారు శ్రీనివాస్ గారు, అది రాజకీయాలు అలాగే మాట్లాడతామండి, మీరు రాజకీయాలు లేదు కదా, మీరు ఉద్యమకారులు కదా, ఇదా ప్రజలకు పెడతానికి. నేనేం పేర్లు తీసుకోను. 14 లక్షల కోట్ల. ఎందుకంటే గవర్నర్ యనమల రామకృష్ణ గారు చెప్పారు, జీవితం 2019లో ఇంక మన రాష్ట్రానికి అప్పులే చేయాల్సిన అప్పులన్నీ చేసామన్నారు. ఆయన కూడా సర్వీసెస్ ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. రోసే గారు ఈయన మన రాష్ట్రంలో మనం చెప్పుకోదగ్గ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వాళ్ళు ముఖ్యులు. కానీ నేను అడుగుతున్నాను, అలా అప్పులు అనేది కూడా 6,49,000 కోట్లు అనేది పైలు కేశవ్ గారు పెట్టినా మనం అలా పెట్టకపోతే కనుక అనేక ఇబ్బందులు జరుగుతాయనే విషయంలో ఉంటుందండి. నా అభిప్రాయం ప్రకారం అంతకన్నా ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన గ్యారెంటీ పెట్టకపోతే ఇబ్బందులు జరుగుతుంది. అదే పెట్టాలి కదా. రాష్ట్రం పట్ల నాకు అభిమానం ఉంది. ఉంటే ఇప్పుడు ఆ దిక్కుమాల కేంద్రం ఎవరుందండి? ఆ గుజరాతీ పాలకులు ఉన్నారు. వాళ్ళు కక్ష కట్టారు ఆంధ్రప్రదేశ్లో. పాలకుడు జగన్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బడ్జెట్ పెట్టుకోవడానికి కేంద్రంలో గుజరాతీ పాలకులు ఉండడానికి సంబంధం ఏంటి? వీళ్ళు పెద్దలా ఉన్నారా? చెప్పాను కదా, జగన్, చంద్రబాబు, రామకృష్ణ గారు వీళ్ళ పెద్దలానే. ఓవరాల్ గా స్టేట్ వైడ్ లో స్టేట్ లో ఎవరు సీఎం గా ఉన్నా కూడా వాళ్ళ అక్కడ గుమా వ్యాపారులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి నాశనం చేస్తున్నారు. అది ఓకే, రైట్, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగుంది. ఇక్కడ బడ్జెట్ పెట్టడానికి అక్కడ వాళ్ళు ఉండడానికి సంబంధం ఏంటి చెప్తాను. FRBM నార్మ్స్ లో కానీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ అసెంబ్లీ చెప్పుకుంటే లోపల తీసుకెళ్ళాడు కేంద్రంలో ఉన్న ఆర్థిక శాఖ ఇంకా కోసి పడేస్తారు. FRBM నార్మ్స్ దాటితే
పెట్టారు కదా, వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు 2 లక్షల కోట్లు 200 లక్షల కోట్లు అప్పు చేయవచ్చు నరేంద్ర మోడీ గారు. దేశంలో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా సెస్సులు వేసి రాష్ట్రాలకి అవసరం లేకుండా దోపిడీ అంటారు, ఇండైరెక్ట్ దోపిడీగా చేసుకున్నట్టు సెస్సులు వేసుకుని 3 రూపాయలు ఉండే డీజిల్ మీద సెస్సులు 20 ఎక్కేసి 15 తగ్గించినట్టు చేసేసి లక్షల కోట్లు పెట్టుకుని అదానీ గారికి అంబానీ గారికి సపర్లు చేస్తున్నారు, లేదా వాళ్ళ ఇష్టం. ఎందుకు చేయకూడదంటే నేను రాష్ట్రం ఇంట్రెస్ట్ అమర్నాథ్ గారు మనం మాట్లాడారు, అది మనం ఎక్కువ చూపించామనుకోండి మనకు వచ్చే ఇంట్రెస్ట్, మనకు వచ్చే లోన్స్ కానీ తర్వాత రేటింగ్స్ కానీ అన్ని పడిపోతాయి. ఇది తప్ప అంటే మరి నేనేం చేయను. మరి 6.5 లక్షల కోట్లు మాత్రం ఎందుకు 2 లక్షల కోట్లు చూపించుకోవచ్చు కదా, ఇంకెక్కువ వస్తాయి కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు అంటే ఇలా చూపించడానికి ఒప్పుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రికార్డ్స్ కూడా తప్పు రికార్డ్సే ఒక విధంగా. ఎందుకంటే అంటే రికార్డు ప్రకారం రైట్గా ఉండొచ్చు, కానీ ఇతర కంపెనీలని అంటే ఇతర కార్పొరేషన్ల ద్వారా కానీ మిగతా కానీ తీసుకొచ్చిన లోన్లు ఏదైతే ఉన్నాయో మిగతా తనఖా పెట్టిన లోన్లు దీంట్లో ఉండవు, కొన్నిట్లో కొన్ని కనపడతాయి. అందువల్ల డెఫినెట్గా 6,40,000 కోట్లు డైరెక్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు, గవర్నమెంట్ హామీ ఉండి చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ అప్పులు మొత్తం కలిపే కదా పెట్టింది. కాదండి, దానికి ఇంకా గ్యారంటీలు ఇంకెన్ని వచ్చిన గవర్నమెంట్ ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు. విశాఖపట్నంలో ప్రాపర్టీస్ కూడా తనఖాలు పెట్టారు కదండి, సెక్యూరిటీస్ దగ్గర నుంచి అన్ని పెట్టలేదా? సరే, గత ప్రభుత్వం తనఖాలు పెట్టింది, ఇప్పుడు ప్రభుత్వం అమ్మేస్తుంది కదా, అమ్మకానికి పెట్టింది కదా భూములు, గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ పాఠశాల భూములు. ఆల్రెడీ అన్ని దానికి కూడా వద్దాం, నేను అనేది సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, భూముల అమ్మకం మీద వద్దాం. అందువల్ల అప్పుల విషయం నేను అదే చెప్తాను, అప్పుల విషయంలో 17 లక్షల కోట్లు మాట్లాడినాడు కనపడకుండా పారిపోయారు. 14 లక్షల కోట్లు చెప్పిన వాళ్ళు ఏమయ్యారు? 14 లక్షల కోట్లే కాదండి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఇంకా రాదనే వాళ్ళు ఏంటి వీళ్ళు చేసింది. శ్రీలంకతో పోల్చి దేనికి పోల్చారు? అమ్మఒడి 13,000 ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు. శ్రీలంక కన్నా నాశనం అయిపోయింది. వెనిజులాని ఎత్తుకొని పుంకాలుగా రాశారు కదా గవర్నర్లు, విద్యులు, పెద్దలు, నానా వాళ్ళందరూ ఉంటారు కదా, రాసిన వాళ్ళు అలా అనొద్దని నేను ఎన్నిసార్లు చెప్పానండి. ఇవాళ కాదు కదా, మనం అప్పుడు కూడా చెప్పాను కదా. పాలు జగన్ గారు శాశ్వతమయ్యా కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతమా కాదు కదా. రేపొద్దున ఎవరో ఎవరైనా శాశ్వతంగా సీఎంలు ఉండరు కదా, వ్యక్తి ఎస్సీ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వకూడదా? షెడ్యూల్ ట్రైబ్స్ చెందిన ఒక కోయిదోరో లేకపోతే భగతో సవర అవ్వకూడదా? మేబీ అవకాశం రజకుడు నాయి బ్రాహ్మణుడు అవ్వకూడదా? 100% అవ్వచ్చు. ఒక గాజుల మధ్య లేదంటే సెట్టి మధ్య అవ్వకూడదా? నేను అందుకని చెప్తున్నాను, పాలకులు శాశ్వత రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని చెప్పి. ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ ఎక్సైజ్ అంట, ఇంకా రాష్ట్ర నాశనం. రాష్ట్రం నేను చెప్పేది చాలామంది నచ్చదండి, నచ్చపోయినా మనం నిర్భయంగా మాట్లాడాలి. రాష్ట్రం 2019 తర్వాత భయంకరమైన ఉద్యమం చేస్తే దుర్మార్గంగా 90% మీ మీడియా చూపించకుండా మేము ఉద్యమం చేయట్లేదని మా మీద అడ్డమైన బూతులు మాట్లాడారే. ఎన్ని చూపించమంటారు? కేసులు పెట్టారు, ఏం చేశారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం? నేను చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు చంద్రబాబు నాయుడు గారు, లీగల్ నోటీస్ కూడా మళ్ళీ పంపిస్తున్నాను. నేను 2020 జనవరి 17 తారీఖున మా ఊళ్ళో నన్ను చంపుతానని బెదిరించి ఫోన్లు నెంబర్లు సహా, నా మీద బూతులు అమ్మాలి బూతులు తిడతా చేసిన దాంట్లో సహా, నెంబర్లు సహా, పోస్టులతో సహా మా ఊళ్ళో నేను కంప్లైంట్ ఇచ్చాను. మా గౌరవ ఎంపీ యాక్షన్ తీసుకోలేదు దాని మీద. త్రిపులార్ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఆ రోజు మా ఎంపీ గారు, ఆయన నర్సాపురం ఓటర్, నేను గత 4 దశాబ్దాల పైగా వారికి విజ్ఞప్తి చేశాను, వారు స్పందించలేదు. ఎందుకనో దురదృష్టవశాత్తు వారి తర్వాత ఆ ఇబ్బంది ఎదురైంది, మేమందరం స్పందించాం. ఒక ఓటర్ కొన్న మాకు స్పందించలేదు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. ఎందుకనో అలాగా మీరు నన్ను పంపించిన వాట్సాప్ కూడా ఆయన దగ్గర ఉంది, సార్, యూ కెన్ వెరిఫై. నేనన్నా అలాంటి బాధపడితే నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మా మీద పెడితే భయంకరంగా మా మీద ట్రోల్ చేశారే, ఏం మనుషులం కాదా? మీ నాయకులు, మీకు మీ పెద్దవాళ్ళు వాళ్ళు మాత్రమే ఏదో ఆకాశం నుంచి ఊడిపడి పుట్టారా? సామాన్యులందరినీ కాదండి, స్వతంత్ర వ్యక్తిత్వం నన్ను కాదు. ఇప్పుడు స్వతంత్ర వ్యక్తిత్వంతో చేసిన తెలకపల్లి రవి గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీలో చేసిన తెలుగుదేశం పార్టీలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా దారుణంగా చేశారు. అలాగే ఆయన డాక్టర్ చింతా ప్రభా గారు ఎవరు ఉంటారు వైఎస్ఆర్సీపీలో, ఆయన మిగతా విషయాలు అనుచితంగా కొన్ని గౌరవంగా, ప్రదీప్ గారు అనుకుంటా, ఆయన గౌరవంగా చేసిన దాని మీద ఆయన మీద కూడా బూతులు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకుల మీద బూతులు తీశారు. సరే, వీళ్ళందరికీ రాజకీయం ఉంది, స్వతంత్ర వ్యక్తిత్వాలు ఒకే ఇష్టం వచ్చినట్టు ఇద్దరు కలిసి తిడుతున్నారు. దీని మీద ఏం సమాధానం చెప్తున్నామండి? ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి లేదా? వాళ్ళకి తల్లులు లేరా? మా మీద తిడతా ఉంటే ఏం చేశారు? మా మీద కేసులు పెడితే ఏం చేస్తున్నారు? మా కేసులు తీసుకోరా? అంటే ఇప్పుడు కేసులన్నీ ఉత్తర భారతీయ పార్టీ కాదండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అదానీ గారి అండకో పార్టీగా పేరున్న పార్టీకి
చెంచాలుగా ఏ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? దమ్ము ధైర్యం నిజాయితీ పార్టీలు ఏమున్నాయో తీల్చండి, మీరే లెక్క తెలుసుకోండి. ఆడ పాదాలు ఒత్తుతున్న పార్టీలన్నీ, నిజాయితీకి నిలబడిన పార్టీలన్నీ తెలుసుకోండి. వామపక్ష పార్టీలు అయితే వాళ్ళ పాదాల చెంత నిలబడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బిఫోర్ షర్మిల గారు, రఘువరెడ్డి గారు ఉన్నా, రుద్రరాజు గారు ఉన్నా, సాకే శైలజనాథ్ గారు ఉన్నా, అక్కడ నరసింహరావు గారు ఉన్నా, ఎవరున్నా ఏ రోజు కూడా బీజేపీ కాళ్ళు ఒత్తుతా సన్నాయి నొక్కలేదు ఆ పార్టీ. వామపక్ష పార్టీలు ఇప్పుడు ఇటువంటి పనులు చేయవు. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీ కానీ ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఏ పార్టీ అయినా జనసేన పార్టీలు ఎందుకు వదిలేశారు వీళ్ళందరూ? కానీ జనసేన పార్టీ ఉంది కదా, ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది కదా. మాట్లాడి సాయంత్రం మాట్లాడతాడు. ఆయనకు మంచి ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉందని నేను భావించాను. దిక్కులు పిక్కడిల్లా గర్జించారు ఆయన. ఉత్తరాది అహంకారం నశించాలా, కాళ్ళ పట్టుకుంటారా, సిగ్గు లేదని మాట్లాడారు ఆయన. సిగ్గుందా మీకు? ఆయన అంటే మీకంటే ఆయన మాట్లాడిన విషయంలో కాళ్ళు పట్టుకుంటారని మాట్లాడారు. ఎస్ సార్, మాట్లాడారు. ఇంకా మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలన్న దక్షిణాది జరుగుతుంది మీద గొంతు న్యాయంగా ఇప్పాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోతే నాశనం అయిపోతారు. సిగ్గు లేదా? ఒంటికి కారం రాసుకుంటారా అని సిగ్గు లేదా అని మాట్లాడిన ఒక గొప్ప మనిషి కళ్యాణ్ బాబు గారు. పాచిపోయిన లడ్ల గురించి కూడా మాట్లాడారు. ఎంత పాచిపోయిన లడ్డూలు పక్కన పెట్టిన సిగ్గు లేదా? ఒంటికి కారం రాసుకుంటారా అన్నారు. మేము ఢిల్లీ వస్తున్నారు, మేమందరం వెళ్ళాం, 100 మంది తీసుకెళ్ళాం. నేను తీసుకెళ్ళాను బాధపడ్డాం. నెత్తిని ఇక్కడ కొట్టించుకున్నారు. డిప్యూటీ కమిషనర్ తాగి కావాలంటే కిషోర్ గారు విద్యార్థులందరూ అడగండి, ఇప్పటికి ఉంది. ఆయనకి నొప్పి చూపించమంటారా సార్? చూపించమంటారా? అక్కడ కానీ పోలీసులు చేస్తున్నారు, రేగమంటే తెగిపోయారు, చూపించమంటారా? జనవరి 26 రండి అని పిలిపిస్తే, వారు కూడా రండి అని పిలిపిస్తే విశాఖపట్నంలో 5,000 మంది పోలీసులు నిలబెట్టారు ఆ రోజు గవర్నమెంట్. మేము వెళ్ళాం, ముందు పడవలు వెళ్ళాం, వాంతులు వచ్చినాయి, మళ్ళీ వెనక్కి వచ్చాం. వాళ్ళు అలవ చేయకపోతే ఆఖరికి 5-6 కిలోమీటర్లు నేను, కటారి శ్రీనివాసరావు గారు, లోక్సత్తా, సురేష్ బాబు గారు, గోపి గారు, అనేక మంది ఆ పక్కన నడుచుకుంటే 5,000 మంది పోలీసులను ఛేదించుకుని అక్కడ జెండా పాతాం, జాతీయ జెండా. వాళ్ళు రాలా మరి పిలిచిన వాళ్ళు. నేను చెప్పిన మాట ఒక్కొక్కటి సత్యం నేను చెప్తున్నాను. కళ్యాణ్ బాబు గారు నాతో మాట్లాడిన విషయాలు నేను మీతో చెప్పను, మాట్లాడిన వారికి వదిలిపెడుతున్నాను. నేను గౌరవిస్తా. ఆ కళ్యాణ్ గారిని గౌరవిస్తా. ఆయన ఎవరు చెగువేరా గారితో మద్దతు ఇచ్చారా లేదా నాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ హోదా కావాలి, దిక్కులేని సంతలా ఉన్నారని చెప్పి ఆయన ఆవేదన చెందితే ఇక్కడ జనాలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎమ్మెల్యేలకు ఏమైంది, భావితరాలు నాశనం అయిపోతున్నారా అని చెప్పి ఆయన గుండె ఆవేదన చెంది ఆమరణ దీక్ష కూడా చేస్తానని చెప్పి ప్రకటించి కరెక్టే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందే ఆయన మారిపోయారు. కానీ నాకు పాత కళ్యాణ్ గారు, నేను రెస్పెక్ట్ చేసే కళ్యాణ్ గారు. ఇప్పుడున్న కళ్యాణ్ గారు పాత కళ్యాణ్ గారు కాదా? కాదండి. ఈయనేంటి మరి? సరే, ఈయన పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈయన ఓకే. ఈయనేంటి? ఆర్య సమాజం అని ఒకటి ఉంది, అది నేను చాలా గౌరవిస్తాను. కానీ సనాతని వాదన అని ఒకటి బయలుదేరింది. వాళ్ళు దాంట్లో మనుశాస్త్రం అని ఎవరు చదువుకున్న మనుశాస్త్రం ఉంటుంది. ఈ మనుశాస్త్రం అంటే కులాల గురించి కాదంట. ఎవరెక్కడ స్పష్టంగా రాస్తుంది దాంట్లో. ఆర్యులకు సనాతన ధర్మం దక్షిణాది గుర్తిస్తుందని మీకు ఎన్ని పంపించను, ఆర్యవర్తానికి గుర్తిస్తుందని రాస్తున్న బనారస్ హిందూ యూనివర్సిటీ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి దాంట్లో. కానీ ఎందుకు కాదన్నానో తెలిసానా? ఇవాళ అన్నారా లేదా మీరు వెరిఫై చేసుకోండి. అయోధ్యకి వెంకటేశ్వర స్వామి, తిరుపతి తిరుమల దేవస్థానం మేము అందరం గౌరవిస్తామండి. మా అందరికీ దైవం అండి మేము. అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి లక్షల లడ్డూలు గొడ్డు మాంసం కల్తీ చేసి పంపించారంటే ఉత్తర భారతదేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క పునః ప్రతిష్ట నాశనం అయిపోయిందండి. నేను మాట్లాడితే ఏం తప్ప? అదే వెంకటేశ్వర స్వామిని అవమానించి తగ్గించినట్టు కాదండి. ఈయన నిజం ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడరు. ఇక్కడ ప్రజల పట్ల ఆయన ఎలాంటి భావన, నేను రెల్లి కులంగా అని చెప్పి ఒక కులాన్ని వదులుకున్న మనిషి, కులాన్ని నాకు మతం లేదన్న మనిషి, వివేకానందుడు చెప్పాడు అవసరమైతే గుడ్డు మాంసం తింటామయ్యా అని చెప్పి మనిషి, తప్పండి ఆ మనిషి అని చెప్పి వాళ్ళ నాన్నగారిని కూడా గొప్పగా ఆయన మాట్లాడి మనిషిని, ఆయన మనిషి ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధాన్ని తగ్గించుకుంటా మాట్లాడితే ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు? మా తిరుపతి దేవుణ్ణి, మా అయ్యప్ప స్వామిని, మా షిర్డీ సాయిబాబాని ఎవరు అగౌరవపరిచి ఒప్పుకోను. ఎందుకంటే ఆయన అయోధ్య వెళ్ళి ఒక మాట మాట్లాడారు లేదో వెరిఫై చేసుకోండి మీరు, తర్వాత మాట్లాడండి. ఇక నుంచి తిరుపతి, ఇక నుంచి వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అంటే ఆయన అయోధ్య నుంచి వచ్చారా? వెంకటరావు గారు వాళ్ళ ఫాదరు నా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాకుండా కూడా అయోధ్య ఏందండి ఇది? అంటే ఆయనకు ఒరిజినల్ కాదు.
వేరే వాళ్ళు ఆయనకి మరి ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు. దమ్మున్న క్యారెక్టర్, నిజాయితీ ఉన్న క్యారెక్టర్ ఆ రోజు. ఇక్కడ ప్రజల కోసం వాళ్ళ విభజన హామీల కోసం ఆ దమ్ము ఆ నిజాయితీ ఈ రోజు లేదా పవన్ కళ్యాణ్ గారిలో? మీరు నిర్ణయించుకోండి. నేను నిర్ణయించుకోండి. ఆయన గౌరవిస్తాను. నేను అతను మారుతారనే నమ్మకం 100% పవన్ కళ్యాణ్ గారు మీరు నేను అందరం గౌరవిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ నేను గౌరవిస్తాను, మారుతారనే ఒక ఆశ ఉంది లోపల. ఒక మానవతా దృక్పథం ఎక్కడో చోట ఖచ్చితంగా. ఇవాళ ఆ అమ్మవారి గుడికి వెళ్ళి ముత్తైదులు బొట్లు పెడతా చేస్తారు ఇది యాక్చువల్గా. కానీ ఆయన తీసుకున్నారు ఆ బాధ్యతని, తీసుకుని చేశారు. సరే గౌరవిద్దాం, మనం గౌరవిద్దాం. కానీ ఏదో రోజు ఆయన వాస్తవాలు తెలుసుకుంటారు. వెంకటేశ్వర స్వామి గొప్పదాని గురించి ఇప్పుడు వాస్తవాలు తెలియక చేస్తున్నారంటారు. ఆయన ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు. ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తానని ఇంకోటో నాకు తెలియదండి. కానీ దమ్మున్న తెలుగు జాతి బిడ్డల కోసం పోరాడే కళ్యాణ్ గారు, ఏ కళ్యాణ్ గారికి తెలుగు జాతి ఒకటే కావాలనుకున్నారు. 11 రోజులు అన్నం తింట మానేశారు. మేము అన్నం తింట మానేసామా, నిద్ర లేవా, మా జీవితాలు ఎలా పెట్టుకున్నామో త్యాగం చేసామో తెలుసండి. కానీ అక్కడికి వెళ్ళి నేను ఆంధ్ర పాలకుల్ని, నేను కనుక తెలంగాణలో పుట్టిన ఆంధ్ర పాలకుల్ని ఆటాడిచ్చారు ఉద్యమం ఉంటే ఏమన్నారు, ఏదో అన్నారు. ఆంధ్ర పాలకుల్ని పనిపెట్టేవాళ్ళు ఏదో అన్నారు కదా. తెలంగాణ పుట్టలేదు, ఆంధ్ర ఏం చేశారు ఆంధ్ర పాలకులండి? ఎన్టీ రామారావు గారు ఏం పాపం చేశారు? తెలంగాణకి నేను చెప్తాను, అనేక మంది వరుసగా పాలకులు చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, భవనం గారు, టి అంజయ్ గారు, సరే అంజయ్ గారు ఎక్కడున్నా సరే ఏంటండి చేసింది నాకు అర్థం కాదు. గౌరవనీయులు నేను చెప్తున్నాను, ఏదో ఒక రోజు ఆయన తిరిగి మామూలుగా మన తెలుగు బిడ్డగా మారి ఖచ్చితంగా దిక్కులు పెక్కటిల్లాగా ఆ రోజు ఏదైతే చెప్పారు ఆయన వెసిలిటీ హిందీలో మాట్లాడారు, ఢిల్లీ పాలకుల గురించి మాట్లాడారు, దారుణం చేస్తారు వాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసాను కంకణం కట్టుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారా లేదా వాళ్ళు? నేను ఆరోపణ నిజాలు వాళ్ళు చెప్పాలి, నేను చెప్తాను ఆరోపణలు. 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే ఎందుకు మాట్లాడలేదండి మీరు అందరూ? మీరేమైంది అమర్నాథ్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? మీరు ఇలా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒక్కసారి వినిపిస్తా మీకు. ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగింది. ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేర ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. తప్పలేదండి ఆయన అభిప్రాయం. 10 సంవత్సరాలు కావాలి కొనసాగాలని తప్పేంటి? మీ తప్పే లేదు ఆయన అభిప్రాయం. అది మీ విజనరీలో మేము నడుస్తాము. రాష్ట్రం ఎలా ఉండాలో మీరు చెప్పండి, మీరు దశ దిశ మీరు నిర్దేశించండి. మీరు కన్న కళలు మేము సాకారం చేస్తాము. అవునండి, ఆయన అభిప్రాయం నన్ను ఎందుకు తప్పు పట్టాలి? ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం పోరాడడం అది నేను తప్పడట్లేదు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి, ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఏంటి అసలు దీనికి అని అడుగుతున్నాను నేను. ఆయన మాట్లాడిన తప్ప రైట్ అని ఆయన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఉండాలి, కొనసాగుతున్నారు. ఆయన పర్సనల్ అభిప్రాయం. ఎవరన్నా కొనసాగండి, ఆయన కొనసాగండి. ఇంతకుముందు మీరు అన్నారు ఎవరో కేంద్రానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి భ్రమల్లో ఆయన తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట, చంద్రబాబు నాయుడు గారు మరొక 10 ఏళ్ళు, ఈ 5 ఏళ్లే కాదు, ఈ 5 ఏళ్ళు కాకుండా మరొక 10 ఏళ్ళు బాబు గారే సీఎం గా ఉండాలి. తర్వాత ముఖ్యమంత్రి వీరవుతారని ఉంటుంది. ఆయన 20 సంవత్సరాలు రాజకీయం చెప్పారు 2015లో. అందుకని 10 ఏళ్ళ తర్వాత ఇంకా 5 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ బాబు గారు ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది కదా. నేను ఇష్యూ అది కాదు, ఆయన అవనమండి. నేను ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్. ఎవరో ఒకళ్ళు అయ్యే కంటే ఆయన ప్రధానమంత్రి అయినా సంతోషిస్తాం, దాంతో ఏముంది? నాకు మీకేమైనా అభ్యంతరమా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, బట్టి విక్రమార్ గారు కానివ్వండి, ఏమైంది నా తెలుగు బిడ్డలు మళ్ళీ ప్రధానమంత్రి తలెత్తుకున్నాక నా గర్వకారణం అది వేరే. కానీ వాళ్ళు పోరాడుతున్నారు లేదనేది నా ప్రశ్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆ తర్వాత మీరు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఇవాళ మొత్తం తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకుంటుంటే నేను ఆధారాలు ఇస్తాను మీరు అంటే కనీసం కూడా పట్టించుకోకుండా ఒకరినొకరు పడుకోవడం చాలా విచిత్రంగా ఉంటుందండి. కేసీఆర్ గారు సభకు వచ్చారు. ఏందండి సభలో మనం ఏం చేయాలి? నేను మీకు డబ్బా కొడతాం, మీరు నాకు డబ్బా కొడతాం, ఇద్దరం కలిసి పరస్పరం డబ్బా కొట్టుకుంటూ తప్పితే ఏముంటుందని బహిరంగ సభలో చెప్పారు. ఆయన సరే ఆయన విధానాలు మనం వ్యతిరేకించడం కానీ ఆ జోక్ చెప్పారు. అలాగా ఇది పక్కన పెట్టండి. రాష్ట్ర హక్కుల కోసం ఇవాళ
ఇవాళ అన్యాయం జరుగుతుంటే బిడ్డలో నిజంగానండి ఒక సినిమా నటులు అభిమానులు చాలా గౌరవిస్తాను వాళ్ళని, కానీ వాళ్ళ భవిష్యత్తు నేను చెప్తున్నానండి. వాళ్ళ 10 లక్షల రూపాయలు కళ్యాణ్ బాబు గారు ప్రతి జిల్లాలో ఇన్ని వేల మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక బ్రహ్మాండ ఇండస్ట్రియలిస్టులు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఒకరికి ఇస్తాను, ఒకళ్ళకి కాదు, వేల మంది మీకు చెప్తాను. అది దాంట్లో ఉంది. నేను అంటున్నాను వాళ్ళకి ఆ హోదా విభజన హామీలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు. ప్రతి నియోజకవర్గంలో 10 మందికి చెప్పారు. రైట్, సరే. నేను ఇంకా 175 నియోజకవర్గాలు ఇంటూ 10, ఒక్కొక్కరికి 10 లక్షలు. సరే, ఎంతైనా నేను అంటున్నాను 10 మందికి 100 మందికి ఇచ్చే కెపాసిటీ ఉన్నాయనికి లేకపోతే 1000 మందికి. కానీ వాళ్ళ హోదా విభజన హామీలు వస్తే ఆ యువత దమ్ముని అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కలేజే అవుతున్నారు. ఇక్కడ కాదండి, మనం అక్కడికి వెళ్ళి ఏది మైక్రోసాఫ్ట్ కూడా శాసించే యొక్క దమ్మున్న కెపాసిటీ ఉన్న తెలుగు బిడ్డలో శౌర్యం, పౌరుషం, తెలివి, మొత్తం అన్ని వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఈ ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, కొంత ఆర్థిక వాళ్ళ సహాయం రెండు కనిగిస్తే దేశాన్ని శాసిస్తారు నా తెలుగు బిడ్డలు. అందుకని వాళ్ళు వారసత్వ రాజకీయ నాయకుల మీద వీరాభిమానం, సినిమా నాయకుల మీద వీరాభిమానం, మత ప్రచారకుల మీద మత ఉద్దేశం నేర్చుకోవడం వీరాభిమానం తగ్గించుకుని తమ తల్లిదండ్రులు సరే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు గుర్తుంచుకుని ఒక్కొక్కళ్ళు ఆదర్శంగా ఒక్కొక్కళ్ళు 1000 మందికి జాబ్లు ఇచ్చేటట్టు కావాలి. అది నేను కోరుకున్నాను. ఆ విధంగా కళ్యాణ్ బాబు గారు మారాలని కోరుకుంటున్నాను. కానీ మనకు జరిగే అన్యాయం మీద కూటమికి 164 మంది ఇస్తే, కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపోర్టుతోనే ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో నిలబడింది అనేటువంటి ఓపెన్ సీక్రెట్గా అందరికి తెలిసిందే. ఇన్నుకుంటుంటే కూడా ఇప్పుడు కూడా కనీసం హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఈశాన్య రాష్ట్రంలో 2027 వరకు హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. మీకు చెప్తున్నా, 2027 వరకు 27 మార్చి వరకు అనేక ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళు కూడా అమలు ఉన్నాయి. అంటే ఏపీ గురించి చెప్పండి సార్. అనేక రాష్ట్రాలకు సంబంధించి కానీ బ్యాచ్, ఈ కమ్యూన్ బ్యాచ్ అనే వాళ్ళ పదం వాడతారు. కమ్యూన్ కుత్తి అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక కమ్యూన్ నికృష్టులు ఆంధ్రప్రదేశ్కి ఇంకా విభజన హామీలు ప్రత్యేక హోదా అవసరం లేదు, అది ముగిసింది చెప్పడానికి మాట్లాడే దిక్కుమాల సంతలారా. మీరు ఒకవేళ మొన్న మోడీ గారు ఒక 50 సీట్లు తక్కువ వస్తే రాహుల్ గాంధీ గారు లేదా ఎవరో మల్లికార్జున ఖర్గే గారు, నా దక్షిణ ద్రవిడ బిడ్డ, లేదు ఒక దళిత నాయకుడు ఎవరు ప్రధానమంత్రి అయినా మొట్టమొదటి సంతకం దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చేది. ఇది అందరికీ తెలుసు, కానీ కళ్ళు మూపించేస్తున్నారు. ఒక్క 50 సీట్లు 40 సీట్లు తగ్గిపోయినాయి, 50 సీట్లు తక్కువ వస్తే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది దమ్ము ఉన్న యువత లక్షల మంది వాళ్ళ నిలబడి నా దేశానికి ఆదర్శంగా తెలుగు బిడ్డలు వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి ఇచ్చి ఈ దేశంలో గొప్పగా నిలబడే దమ్మున్న యువత ఇవాళ బాజాబంతీలు కొట్టుకుంటా ఉండాల్సిన పని లేదండి కొంతమందికి. నేను చెప్తున్నాను, ఇవాళ కావాలని కొంతమంది ముగిసిన చాప్టర్ అనే నీచమైన కుట్రలు చేస్తూ ఉన్నారు. అదేముంది, ఇంక అయిపోయిందండి. ఎవరండి అయిపోయింది? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మొదలైంది ఉద్యమం, ఎలాగ వచ్చింది, ఎన్ని సంవత్సరాలు జరిగింది ఇవాళ ఉద్యమం. అందుకని ఖచ్చితంగా దీన్ని నాశనం చేయటానికి చూసేది కొంతమంది. ఆ అదానీ గారి అండ్ కంపెనీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ వాళ్ళు అవునా కాదా మీరు నిర్ణయించుకోండి. దయచేసి ఆ కుట్రలోంచి బయటికి రమ్మంటున్నా. ఎవరు ముక్తి నాకు ఎవరు అభ్యంతరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, లేదా వీళ్ళందరూ కాకుండా నవ యువత రాజకీయ దిక్కుమాలిన మకిలి అంటే అవినీతి మకిలో, దిక్కుమాలిన మకిలో, లేకపోతే ఇంకా మకిలి రోజుకు మాట మార్చే టైపు మాటలు కాకుండా 30 సంవత్సరాల కొత్త రకం యువత, వాళ్ళు దమ్మున్నాడు, వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు వచ్చిన నాకు అబ్జెక్షన్ లేదు. నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మాట్లాడేసి పొద్దున్న లేస్తే మీరు అందరూ ఏం మందు పడతారండి? ఏంటండి మీరు చేసేది? దువ్వాడ జగన్నాథం గారి లవ్ ట్రయాంగిలా? మీకు ఇంక లేదా జీవితంకేమి? అంటే అమర్నాథ్ గారు కాదు, అమ్మకు బుడ్డి నాన్నకు అలా కాదండి. ఇంకోటి ఏదో ఉంది, అది కాదు. కేవలం పోస్ట్ చేస్తున్నారు కదండి. రాజధాని గారు ఏదో చేశారు, ఇంక పని లేదా మీకు? రాష్ట్ర సమస్యలు ఇదేనా? సరే, ఆవిడ వచ్చారు, ఎవరో జత్వాని గారు వచ్చారు. ఆవిడ మీద పోలీస్ అధికారులు చేసిన ఏదైతే ఉందో ఆ దుర్మార్గంగా వ్యవహరించారని కనపడతా ఉంది. ఎస్, నిజంగా దాని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. విజయవాడ వరదల్లో ఉంటే పోలీసు అధికారులు మా దగ్గర మైకులో పెట్టాల్సిన ఒక పక్కన అయిపోతుంటే ఏమి లాంఛనాల్లో ఇంకో లాంఛనాల్లో మరి కనకదుర్గ టెంపుల్ మేము ఇప్పుడు వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా నేను ఇప్పుడు లాంఛనాలు కోరంగానే చెప్తున్నానండి. ఆ రోజు దాని మీద ఉండటం ఏంటి అని వీళ్ళు కాదని వాళ్ళు, ఇది పనేనండి. నాకు అర్థం కాదు. ఇంక రాష్ట్రంలో సమస్యలు లేవండి. ఒక ఆయన వస్తాడు, టైం అని ఒక మాట మాట్లాడతాడు, వెంటనే దాని మీద చర్చ. ఏందండి ఇది?
రాష్ట్రమే చర్చలు కాదు, రాయలసీమ ఉత్తరాంధ్రమే చర్చ జరుగుతుంది. వాడ ఆ నిధులు ₹1 రాలేదు. ఎవరు మాట్లాడుతున్నారా? కడప ఉక్కు ఫ్యాక్టరీని ఎత్తిచ్చేసి ఆడెవడో కడతాడు, ఇంకో చోట్ల కడప ఫ్యాక్టరీని పడుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం జరిగితే రిజర్వేషన్లు వస్తాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే అక్కడ మనకి అది హామీ జరిగింది. 3000 ఎకరాలు దాదాపుగా కేంద్ర మనం సేకరించి పెట్టుకున్నాం, ఆల్రెడీ ఇచ్చారు, సేకరించి పెట్టుకున్నాం. దానికి వాస్తు కూడా సరి చేశారంట. వాళ్ళు ఎవరో అప్పుడు జీవీఎల్ గారు ఎవరో మరి ఏం మాట్లాడారో తెలియదు కానీ నాకు. సరే నేను ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చెప్తున్నానండి. సరే ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఏం జరిగింది? వాళ్ళ కేంద్ర ఉత్తరాంధ్రంలో కాకుండా నాశనం చేసేసి వాళ్ళ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏం చేశారు? నిన్న 300 కోట్ల రూపాయలు నష్టం ఎందుకు వచ్చింది? మంచి ఎంప్లాయీస్ నేను అడగలేదు. ఐదురామ గారిని పిలవండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళని పిలవండి. నాశనం పట్టేసి దేనికోసం తీసుకొస్తున్నారు మీరు? అది నాశనం అవుతుంటే దాని గురించి మాట్లాడట్లేదు. కానీ అనకాపల్లిలో మరొక స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందంట, స్టీల్ ప్లాంట్ వస్తుందంట. దానికి మాత్రం లక్షల కోట్లు పెట్టి ఇక్కడ పెట్టుబడి కేంద్రంలో సాధించుకోలేకుండా సరే ఆర్సీల మెట్లు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. నేను అడుగుతున్నానండి, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, ఆ ఆదాని గారికి ఇంకొకరికి చెంచాలుగా కనుక పనిచేయకుండా ఉంటే, ఏ నాయకుడు అన్నా నేను ఒక పార్టీని అంటలా, మీకు ధైర్యం ఉంటే, సిగ్గు కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఆంధ్రులు కాదు, తెలుగు జాతి ప్రజలు త్యాగంతో ఏర్పడిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అటాచ్మెంట్ ఉంది నాకు. నేను ఎలా కోల్పోయాను కుటుంబంలో, నాకు ఆ బాధ నాకు ఒక విధంగా తెలుసు. నేను తర్వాత చెప్తాను మీకు. అందుకని నేను అంటున్నాను, సిగ్గు ఉంటే వాళ్ళకి పెద్ద చేయక్కర్లేదు. రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నా, బాధ్యత ఉన్న రాజకీయ నాయకులు సామాన్యులు ఏం చేయగలుగుతారు? కేంద్రం దగ్గరికి వెళ్ళి మొన్న ఆ ఆదాని గారికి 2 బొగ్గు గన్లు 2 ఐరన్ గన్లు ఎలా కేటాయించారో అది పక్కన పెట్టుకుని ఇమ్మీడియట్గా తక్షణమే వచ్చే నెలలో బ్లాస్ట్ ఫర్నెస్ 2, 3 కూడా మొదలు పెట్టించి, అదే ఉందని మొదలుపెట్టి ఒక క్యాప్టివ్ ఐరన్ గన్నులు 2ను బొగ్గు గన్లు 2 ఇమ్మీడియట్ కేటాయించి, ఏదైతే లోన్ ఉందో ఆదాని గారికి 9% లోన్ ఇచ్చి మనకేమో 14% దీనికి అప్పుల కింద వేస్తున్నారో, లక్షల కోట్లు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వాళ్ళ మామ చోక్సీ, ఇంకో తోక్సీ, ఇంకో ఫోక్సీ, వీళ్ళందరినీ పక్కన పెట్టి నేను చెప్పిన మాట చెప్తున్నానండి. మీరు ఏదైతే దానికి అప్పు కింద ఉన్నారో ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చుకోండి. ప్రజల డబ్బులు ఈక్విటీ కింద మార్చేసి రూపాయి చేసి ఆ 30,000 కోట్లు ఇంకో 5,000 కోట్లు కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. మిగతా ప్రభుత్వం దాన్ని కాపాడుకుందాం. ఆత్మ అది ఒక మెషిన్ కాదు. నేను బాధతోనే మాట్లాడాను. ఎవరైనా బాధ కలిగితే క్షంతువుండి వ్యక్తిగతంగా. కానీ ఏమన్నానంటే అది ఆత్మత్యాగంతో ఏర్పడింది. ఒక కర్మాగారంగా మీకు కనపడుతున్నాను. ఆంధ్ర ప్రజల యొక్క, తెలుగు ప్రజల యొక్క సాయిరెడ్డి ఎవరండి? కరీంనగర్లోని సాయిరెడ్డికి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధం ఏంటండి? సాయిరెడ్డి ఎందుకు ప్రాణాలు అర్పించాడు పోలీసు తోటాలకి? గుప్తా గారు ఎవరండి? వరంగల్లో ఎవరు? అనంతపురం ఎవరు? కర్నూలు ఎవరు? పాలకొల్లు ఎవరు? విశాఖపట్నం ఎవరు? శ్రీకాకుళం ఎవరు? నెల్లూరు ఎవరు? అది ఒక కర్మాగారం చూడద్దు, మన ప్రతిష్ట. అక్కడ రైతులు ఎంత 2,000 ఎకరాలు ఎలా ఇచ్చారు? సర్వం త్యాగం చేసుకుని ఇస్తే దాంట్లో కొంత పోర్టుకేమో గంగవరం పోర్టుకని క్యాప్టివ్ పోర్ట్ అని పెడితే ఆ రైతులు గంటా పాపారావు గారు మేమందరం వెళ్తే చనిపోయాడు. గంటా పాపారావు గారు మొన్న మేము వెళ్తే ఆ దాన్ని కూడా గంగవరం పోర్టుని కూడా కాజేశారా, చేజిక్కించుకున్నారు, ఏదైనా టైటిల్ పెట్టుకోండి. ఇవాళ మా విశాఖపట్నం పోర్టు కూడా వాళ్ళు కోఆపరేషన్ దీన్ని ఉంటుంది కాబట్టి అది బొగ్గు ఇవ్వకుండా ఎన్నిసార్లు వచ్చిందండి ఆపు చేసి కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కని మొదలేసే విధంగా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అక్కడ నాయకుడిని అడగండి. బ్లాస్ట్ ఫర్నెస్ 2లో మన జరిగిన అగ్నిప్రమాదం 300 కోట్ల నష్టం ఎందుకని వచ్చిందో మీరు కనుక్కోండి. నేనేమో తప్పు ఆరోపణలు చేయను, మీరు నిర్ణయించండి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను పెట్టుకోండి, ఇంకో పెద్దదాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని ఇవాళ రాయపూర్ నుంచి దారి ఏమని మాకు విశాఖపట్నానికి ఆ రాయపూర్ ఉత్తర భారతీయ దాంట్లో బ్యాటరీలో ఉన్న ఆ ఉత్తర భారతీయ వ్యాపారులు ఉన్న ఆ ఫ్యాక్టరీలకి మాకేంటండి అవసరం? అనంతపురం టు మీరు దీనికి అమరావతికి వేయకుండా శరవేగంతో మీరు ఎవరి గురించి చేసుకుంటున్నారు? ఆదాని గారి పోర్టు గురించా? ఆదాని గారి పోర్టు నుంచి విశాఖపట్నం భోగాపురంకి నేషనల్ స్థాయిలో ఒక ఎక్స్ప్రెస్ హైవే అంట. ఆ విశాఖపట్నంలో మొత్తం చేసుకుంటా 100,000 కోట్లు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు. దీనికోసం అటు జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారన్నా, ఇంకా ఆయన గురించి చెప్పేది నేను ముగ్గురు ఆయన పక్కన ఉండే ఏంటండి చేసుకుంది ఏంటి? వాళ్ళ పాదాక్రాంతులు అయిపోయి ఉన్నామా మనం? ఇవాళ నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తెలుగు మనం ఉంటామో శాశ్వతం కాదండి, ఏ రోజు శాశ్వతం కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఆయన తీసుకెళ్ళి ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడుతున్న విధానం చూసారా సార్? ఇది చాలా పొరపాటు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గాంధీ గారిని ఎదిరించారు కొన్ని విషయాలు. మహాత్మా గాంధీ గారు అందరికీ గౌరవనీయులు. ఆయన ఆత్మగౌరవం కోసం ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు. అల్లూరి సీతారామరాజు లేదా కుమరం భీము కానీ, భాగ్యరెడ్డి వర్మ గారు కానీ,
చాలామంది నేను చెప్తున్నాను ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి మనకి. కన్నిగంటి హనుమంత్ ఇన్ని జరుగుతున్నా కూడా స్టీల్ ఫ్యాక్టరీ కోసం గత కొన్ని వందల రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా సింపుల్గా తీసేసి, గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నాను అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దాన్ని బాగు చేయటం ఎవరో ఒకళ్ళు వచ్చి దానికి పెట్టుబడి పెడితే తప్ప బాగు చేసే పరిస్థితి లేదు అనేటువంటి కామెంట్. నాతో మీరు గట్టి మాటలు మాట్లాడించొద్దు. ఆయన పెద్ద వయసు అయినా మరి అదానీ గారు మాట్లాడిస్తున్నారు, ఆయనతో ఇంకోళ్ళు మాట్లాడిస్తున్నారు తెలియదు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆయనకి సీఎం పదవి కోసం అదానీ గారు, అంబానీ గారు, మోడీ గారు వెనకాల మాట్లాడుతున్నారు. రెడ్డి గారు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదానీ గారు పిలిచి, ఎవరండి అత్వానీ గారు రాజ్యసభ రాష్ట్రం కోసం ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా ఆయన గురించి వ్యాపారవేత్తలు తీసుకొచ్చి రాజ్యసభ సభ్యులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎవరండి అత్వానీ గారు? తెలుగు వచ్చా? కొన్ని తెలుగు రాలేదు, కనీసం నా రాష్ట్రం గురించి, నా హక్కుల గురించి మాట్లాడకుండా గుజరాత్ గురించి, తన వ్యాపారం గురించి మాట్లాడాలి రాజ్యసభ సభ్యులు చేసింది ఎవరు? ఆయన కాదా? నేను చెప్పింది వాస్తవం, వాళ్ళ అభిమానులు కూడా నేను చెప్పింది నిజమంటారు. నా మీద కోపం నేను చెప్పింది తప్పని అనమనండి సార్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి బలం పాపం నేను చంద్రబాబు నాయుడు గారితో లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఇలా కల్పించేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టిచ్చేసి వీళ్ళిద్దరికి ఒక కక్షలా చేసేసి వాళ్ళు ఆడుకుంటున్న విషపు నాటకంలో పాతదారులు అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్ గారన్నా, శ్రీనివాసరావు గారన్నా, రామకృష్ణ గారన్నా, లేదంటే అక్కడ ఉన్న మిగతా యువనాయకులన్నా, లేదా కళ్యాణ్ గారన్నా, ప్రవీణ్ కుమార్ గారు, బట్టి గారు, నేను చాలాసార్లు చెప్పాను మీకు, రేవంత్ గారు, కేటీఆర్ గారు, ఎవరన్నా నాకు కావాలి, తెలుగు బిడ్డలు ఎవరన్నా సరే కావాలన్నా. కానీ వీళ్ళందరినీ పెట్టి కొంతమంది ఆడిస్తున్నారు చూశారు అక్కడ. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో శివుని ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదంటారు. అంటే అమిత్ షా గారిని ఆజ్ఞ లేకుండా అనుమతి లేకుండా జగన్ గారికి ఒక దక్షిణాది మీద స్టాల్వర్ట్ లీడర్గా ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏకి ఒకప్పుడు కన్వీనర్గా ఒక ముఖ్య పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారి కంటే సీనియర్ మోస్ట్ వాళ్ళు ఆయన విభేదించడం వేరే, నేను చెప్పిన సత్యం చెక్ని. ఈయన అపాయింట్మెంట్ కోసం మోడీ గారు బయట పడిగాపులు కాసిన మాట వాస్తవం వాస్తవం వాస్తవం. అలాంటిది ఆయన అరెస్ట్ చేశారంటే అమిత్ షా గారు లేదా పెద్దలు అండలేకుండా జరిగిందంటే నమ్ముతారా? ఈయన అసలు కేసు పెట్టిందే ఈడీ కదండి. నేను కేసు పెట్టింది ఈడీయా లోపల సిఐడి అనేది ఆలోచిద్దాం. కేసు పెట్టింది ఈడీ కాదు, సిఐడి పదార్థులంతా ఆయన వేధించిన తీరు మాత్రం తప్పు. నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం. కేసు ఇవాళ ఆల్రెడీ ఇంకో అరెస్ట్ ఏదో కేసు ఈడీ నడుస్తుంది, అదేం పారదర్శకంగా 100% జరిగింది సర్టిఫికేట్ అవ్వడం నేను సిద్ధంగా లేదు, దుర్మార్గం జరిగింది నేనేం కాదు, న్యాయస్థానం లేచాలి. కానీ దాంట్లో ఆయన అరెస్ట్ చేయడంలో వేధించిన తీరును చూశారు. ఆ వయసులో మనిషిని 300 మంది పోలీసులు బస్సు చుట్టూ చేరి అక్కడికి వచ్చిన తర్వాత రాత్రి 6 గంటలకు పోనీ ఆయన హెలికాప్టర్ అంటే పావురాలగుట్లో హెలికాప్టర్ని ఎవరు అన్నారంట, ఆయన బెదిరించడం ఏదైనా కానీ. సరే అంతాకు వచ్చిన మనిషిని, అన్న వయసు అనారోగ్యంలో ఉన్న మనిషిని తీసుకొచ్చి రాత్రి 11:30 వరకు 12 గంటలకు గ్రిల్ చేసి విచారణ చేసి మీరు పడుకోండి అని చెప్పి 2 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించుకుని మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ జైల్లో మళ్ళీ ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. ఇవాళ ఏం చేశారు? వ్యక్తిగత కక్షలు అయిపోయింది వాళ్ళకి. వీళ్ళిద్దరు కొట్టుకుంటా వీళ్ళిద్దరు చేరి ఢిల్లీకి వెళ్ళి కూర్చోవాలి. కళ్యాణ్ బాబు గారు సంగతి పక్కన పెట్టేయండి, ఆయన చెగువేరా స్ఫూర్తి ఆయన పోరాడుతూ ఉంటారు. నేను అడుగుతున్నాను, అంటే రాష్ట్రం యొక్క హక్కులు దెబ్బతింటలేదా? మనం పోలవరం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఇది విషయం కంప్లీట్ చేసుకుంటే. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ నేను ఇందాక స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఆయనకున్న దీనివల్ల 2 క్యాప్టివ్ మైన్స్, ఒక్క క్యాప్టివ్ మైన్ ఐరన్ ఓరును ఒకటేమో బొగ్గుది ఇమ్మీడియట్గా కేటాయించమంటే 2 నిమిషాల్లో కేటాయిస్తారు. ఆ అప్పుని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పుని ఈక్విటీ క్యాపిటల్ మార్చేసి రాష్ట్రానికి ఇచ్చేసి మళ్ళీ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా 3 బ్లాస్ట్ ఫర్నేస్ రన్ చేసి దేశాల్లో తలమానికంగా ఆ ప్లాంట్ నిర్మాణం అవుతుంది. వేల రూపాయలు కేవలం ఒక్కొక్క టన్నుకి మిగులుతుంది. దాన్ని చంపేద్దామని చూస్తుంటే అదానీ గారు అంబానీ గారు ఎవరు కన్నేశారో అంబానీ గారు కన్నేయలేండి. అదానీ గారితో పాటు గుజరాతీ వ్యాపారులు ఇంకో 100 మంది ఉన్నారంటే ఎవరు నాకు తెలియదు, ఎవరు కన్నేశారో తెలియదు. వాళ్ళు ఆ కన్ను గంగవరం పొట్టు కొట్టేసింది ఎవరండి? ఎవరి దగ్గర కొట్టారు? ఏ బిడ్డ అండి? నా తెలుగు బిడ్డే కదా, నా చుట్టమేం కాదు కదా ఆయన, టీవీఎస్ రాజు గారే కదా. అక్కడి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటా అన్ని వేల కోట్ల రూపాయలు, అన్ని వేల ఎకరాలకు సంబంధించి తర్వాత భవిష్యత్తులో ఇంకో దశాబ్దంలోనే అది 30,000 కోట్లు అవుతుంది, 20,000 కోట్లు అవుతున్నాయి ఆస్తి ఎంతనే. కానీ అది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ప్రజలకి చెందుతున్న ఆస్తి కింద ఆ రోజు 2000లో ఆమోదమైన అగ్రిమెంట్ 10% వాటాన్ని కూడా కొట్టిపిచ్చేటట్టు చేశారు కదా. 640 కోట్లకి కృష్ణపట్నం పోర్టులో పాటు 4,000 ఎకరాల సెజ్ ఎవరిదండి? అయిపోయిన తర్వాత ఆ సెజ్ అక్కడి నుంచి అంటే హైదరాబాద్ కంటే
గ్యాస్ పైప్ లైన్లు వేసేస్తారంట. అక్కడి నుంచి అంటే డెవలప్మెంట్కి సెజకి 2000 కోట్లు అంట. కృష్ణపట్నం అంట పెద్ద మహానగరం అంట, దానికోసం కేంద్ర ప్రభుత్వం తీస్తున్నాడు. ఆదాని గారు ఉన్నారు కదా, జీవి కృష్ణారెడ్డి గారు, 81 సంవత్సరాల మనిషి, కష్టపడి పైకి వచ్చాడు. నవపానది విప్లవమైనా ఆయన ఆ మనిషిని తీసుకెళ్ళి రాత్రి కోవిడ్లో గజగజలాడుతూ ఉంటే జనం ఫ్లైట్ ఎక్కిచ్చి బొంబాయిలో తీసుకెళ్ళి కోవిడ్ పేషెంట్తో పడేస్తానని చెప్తారా? ఆయన తర్వాత వచ్చి ఏమీ లేదు, వాళ్ళు నన్ను ఏమనలేదు అని 10 సార్లు చెప్తేనే అర్థమైపోయింది ఆయన ఏమన్నారు. ఆయన తీసుకెళ్ళి ఎవరు కొన్నారని బెదిరించి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో దాంట్లో 70%, దాంట్లో 2 ముంబై ఇంటర్నేషనల్ ముంబై ఎవరు తీసుకున్నారు? అది అయిపోయింది. పెన్నా ప్రతాప్ రెడ్డి గారి పొజిషన్ ఏంటి? ఇక్కడ కానీ శ్రీలంక కానీ లేదంటే కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 6 సిమెంట్ ప్లాంట్స్ కరెన్సీ మొత్తం ఉంటే అది ఎవరు కొన్నారు? మీరు గుజరాత్ అంబుజా అనుకోమాకండి. గుజరాత్ అంబుజా అనుకుందే ఆదాని గారు, పేరు గుజరాత్ అంబుజా, అది ఆదాని గారు కాదా? అలాగే మళ్ళీ ఇంకో మధు గారు పవర్ ప్రాజెక్ట్స్ ఎవరు తీసుకున్నారు? తర్వాత జిఎంఆర్ గారు ఎత్తన్నాను ఇంకో 2 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దానికి కోల్ లింకేజ్ అని చెప్పి ఎవరు తీసుకున్నారు? ఇవన్నీ ఒక ఆదాని గారు అనే కంపెనీ కదండి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆదాని గారు కాళ్ళ దగ్గర నేను ఇస్తాను డేటా సెంటర్ అని ఒకళ్ళు, నేను ఇస్తాను డేటా సెంటర్ ఒకళ్ళు, పంపుటి స్టోర్ ఇస్తానని ఇవాళ ఆదినారాయణ రెడ్డి గారి మీద ఆయన ఏదో గట్టిగా చేశారని ముఖ్యమంత్రి గారు కోపడ్డారంట. నేను అడుగుతున్నాను, ఆదినారాయణ రెడ్డి గారు సరే పరిచయం పెద్ద లేదు, ఒక పరిచయం వ్యక్తిగత పక్కన పెట్టండి. నేను అడుగుతున్నా అసలు ఆదాని గారికి కాదు, ఇంతకుముందు వాళ్ళకి అది ఏం జరుగుతుంది? రాష్ట్రం రాసిచ్చేస్తున్నారా? ఈ ఆంధ్రప్రదేశ్లో దొమ్మని తెలుగుడు ఎవరు లేడా? తెలుగుడు సంస్థలన్నీ అప్పచెప్పేసి వాళ్ళకి బానిసలుగా పనిచేయాలా మనం? చెప్పండి, బానిసలుగా పనిచేయమంటారా వాళ్ళకి? తెలుగు వాళ్ళకి దమ్ము లేదా? వాళ్ళు వెళ్ళారా? వియత్నాం వెళ్ళి పరిపాలించామే, దేశం మొత్తాన్ని శాసించామే, దేశానికి ఒక లంగర్ మన 2 లంగర్లు వేస్తే దానికి కనుక్కున్న చరిత్ర ఉంది. రోమన్ దగ్గర అక్కడ ఉన్నాయా? రోమన్ నాణాలు మా దగ్గర ఉన్నాయా? సార్ అలా ప్రపంచానికి ఒక దారి దిక్కు చూపించిన ఒక గొప్ప జాతిగా తెలుగు జాతి ఉండేది. గుజరాత్ని జయించామే 2000 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆంధ్ర శాతం దమ్ముతో దాన్ని కట్టక నుంచో కోటిలింగాల నుంచో ప్రతిష్ట నుంచి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చామే, మగధని జయించామే. చేతగాని చావ చచ్చిన జాతిగా బతుకుదామా ఇవాళ? మళ్ళా చెప్తున్నాను, మన శాస్త్రం కాదు, నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. రాజకీయ వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు రేపు వెళ్ళిపోతారు. మన ప్రతిష్ట శాశ్వతం. రేపొద్దే భావితరాలు వాళ్ళ అద్భుతం. మన దగ్గర చేతకానాళ్ళమా? మన దగ్గర చేతకానాళ్ళు ఉన్నావా? వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరగడానికి హోదా విభజన హామీలు తెచ్చుకోండి. 10 లక్షల మంది ఇండస్ట్రియలిస్ట్ తయారవుతారు నా రాష్ట్రంలో. దమ్ముళ్ళు చెప్తాను నేను, నా 10 లక్షల మంది తయారు చేద్దాం. వాళ్ళని బానిసలుగాను ఇంకొక చెత్తగాను మీకు భజన చేసేవాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు భజనదారులను చేయొద్దని కోరుతున్నాను. నేను అసభ్యంగా ఏ నాయకుడిని మాట్లాడలేదు, దశాబ్దాల కొద్దీ అనుచితంగా మాట్లాడలేదు, ఒక్కోసారి పరుషంగా మాట్లాడుంటానేమో. నా జాతి కోసం మాట్లాడాను, తెలుగు జాతి కోసం మాట్లాడాను, నా ద్రావిడ బిడ్డల కోసం మాట్లాడాను, నా దేశం బాగుండాలి, ఇండియా బాగుండాలని కోరాను. అది ఇంపార్టెంట్. అందువల్ల ఇప్పటికన్నా వీళ్ళు మారాలని కోరుకున్నాను. గాల్లో మేడలు కట్టేసుకుని అది వచ్చింది ఇది వచ్చింది ఏంటండి? ఇంకోటి ఏంటండి? రిఫైనరీ కొంకణాలు తరివేశారు. భారత పెట్రోల్ రిఫైనరీ మాకు వద్దు, మాకు పొల్యూషన్ వద్దని తరివారు. అంటే మహారాష్ట్రలో పిచ్చివాళ్ళ. రెండోది మాకు మిస్సైల్ కర్మాగారం వచ్చింది, రాష్ట్రానికి కొత్త భూను లక్షలుగా. నాకు అర్థం కాదు. సరే మనకి ఇస్తాం, అది కృష్ణా డెల్టాలో కృష్ణా జిల్లాలో ఒక మంచి భూభాగంలో మిస్సైల్ సెంటర్ అంట. దానికంట 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? లులుమాల వెనకమాల పడుతున్నారా? 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్ళండి, మీరు హైదరాబాద్ వెళ్ళి ఆ లులుమాల తీసుకురండి. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు చెప్పండి ఒకసారి. ఎన్ని లక్షల ఉద్యోగాలు? దాంట్లో మళ్ళీ దీన్ని మతం తీసుకొస్తారు. మతాల గురించి మాట్లాడదు కొంతమంది. అందులో మతం తీసుకొచ్చారు, ఎక్కువ మంది ముస్లిమ్స్, లేదా ఎక్కువ మంది కేరళ వాళ్ళు, ఎక్కువ మంది. సరే ఎవరన్నా సరే పక్కన దాంట్లో అలా చేయడం మంచిది కాదు. దాంట్లో ఉద్యోగాలు వచ్చే ఎంతమంది? అందరూ 90% ఉద్యోగాలు నార్త్ ఇండియన్స్, మిగతా వాళ్ళు చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు వస్తాయా? లక్షల కోట్లు పెట్టి ఎవరైనా మాట్లాడేది అర్థం ఉందండి దానికి? ఎంతమంది మంది చేస్తారు? ఆ మిస్సైల్ ఫ్యాక్టరీ ఇంకోటి ఏదో అంట, అది అక్కడ ఆయన పెట్టుకోమని అవసరమైతే గుజరాత్లో పెట్టుకోమని. మాకు హోదా విభజన హామీ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు ఇచ్చేసి గుజరాత్ గిఫ్ట్ సిటీ ఇచ్చారు. గిఫ్ట్ ఇండెక్స్ కూడా సింగపూర్ నుంచి తరలించేసి ఇక్కడ గిఫ్ట్ ఇండెక్స్ పెట్టారు. చాలా మంది తెలియదు, స్టాక్ ఎక్స్చేంజ్ తెలుస్తుంది. మాకు ఒకటి ఇవ్వండి, అక్కడ ఒకటి పెట్టండి. మా ఆంధ్రప్రదేశ్కి హామీలు అమలు చేయండి 10 సంవత్సరాలు. తెలంగాణకు కూడా ఇవ్వండి. తెలుగు బిడ్డలు నిలబడతారండి, దమ్మున్నాలండి, కలిజే ఉన్నాలండి, జాతి చరిత్ర ఉందండి, మాకు ఇవ్వండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన చేసినటువంటి కామెంట్లు, సంపద సృష్టిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, ఉద్యోగ కల్పన వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తాను అని చెప్పి చేసినటువంటి కామెంట్లు, రీసెంట్గా ఆయన చేసినటువంటి కామెంట్లు చూసుకుంటే రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు పూడ్చడానికి టోల్ గేట్లు పెడతాము, టోల్ గేట్లు పెట్టి
టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో రోడ్లు పూడుస్తాము, లేదంటే రోడ్లు అలాగే ఉంటాయి. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాలో ఎంచుకున్నారు. దానికి అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఇది చాలా బాగుంది సార్, మీ ఆలోచన చాలా గొప్పది సార్, దీనికి మేము ఆమోదం తెలుపుతున్నాం సార్ అని చెప్పి ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారు, ఎంతమంది రెడీగా ఉన్నారు చేతులెత్తమంటే అంటే ఇమీడియట్గా అందరు చేతులు ఎత్తారు. చాలా మంది మెజార్టీ మాట్లాడారు గౌరవంగా. మా గోదావరి జిల్లా ఎమ్మెల్యేలని గంగిరెద్దులని, వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళని నేను అలా అనలేదు, తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఆయన చెప్పిన వెంటనే ఆయన వడ్డిస్తారంటే మా నెత్తి మీద వడ్డించండి, తప్పతప్ప బాధండి అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇంత దారుణంగా తయారై చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు అవి మా ఎమ్మెల్యేలు పెట్టండి, మేము ఆమోదిస్తున్నాం పెట్టండి, ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతుంది, మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. మా ఎమ్మెల్యేలు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారా? వరద గోదావరిలో రెండు పాపం ఎటువంటి అట్టే వేసేస్తారు, చిన్నప్పటి నుంచి ఉన్నా సరే తెలివి లేదనుకున్నారా? అంటే బాధండి అంటే బాధించండి, బాధండి మా దగ్గర బాధండి అని అంటారా? ఎవరండి మీకు చెప్పింది? అంత చేతకాన్ని అదోళ్ళు ఎవరు లేరు, దమ్మున్నాళ్ళు ఉన్నారు మా దగ్గర ఎమ్మెల్యేలు. ఇలాంటి పనులకు ఒప్పుకోరు. అంటే ప్రజల్ని నెత్తి మీద బాధమంటారండి? ఎవరండి మీకు చెప్పింది? నేను అనుకోను అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు కదా. సరే నిజంగా అది నేను ఒకటి అడుగుతున్నాను. సరే ఆయన రాజకీయ హామీల గురించి నేను మాట్లాడను, రాజకీయ పర్వాలేదు. జగన్ గారు హామీలు ఇచ్చారు, కొన్ని హామీ వెనకెళ్ళిపోవచ్చు, ఈయన హామీలు ఇచ్చారు వెనకెళ్ళిపోవచ్చు. అతో ఆలోగానే హామీలు ఇస్తున్నారు, అది పక్కన పెట్టిన రాజకీయం అది. కానీ ఏంటి రోడ్ల మీద ఏంటండి ఒకటిన్నాను, మిగతా లేదు. గుంతలు పొడ్చాలంటే డబ్బులు లేకుండా ఏందండి? 95 నుంచి 2004 వరకు తోలు తీసి గుంతలు పుచ్చారు, లేదా అప్పుడు గుంతల్లో మేము ప్రయాణం చేసామా? జగన్ గారు అప్పుడు ఎక్కువ జగన్ మసాజ్ పథకం పెడితే మేము కూడా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇంతకుముందు కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాం, ఎక్కువైంది. ఆఖరిలో కోవిడ్ ఖర్చుల వల్ల తక్కువ రోడ్లకి ఇవ్వడం జరిగిందని ఏదో చెప్పుకున్నా బాధలు పడిన మాట వాస్తవం. నాకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కావాల్సిన ఒకటి ఉంటుంది. ఏంటండి ఇది? గుమా వ్యాపారుల పరం మొత్తం రాష్ట్రాన్ని పెట్టుబడిదారు వ్యాపారాలు చేసి మొత్తం రోడ్లన్నింటి రాష్ట్ర రహదారులతోనూ మొదలు పెడతారంట. ఇప్పుడు అక్కడి నుంచి రేపు పొద్దున్న ఇప్పుడు కార్లు అన్నారు, బస్సులు అన్నారు, లారీలు అన్నారు, బాగానే ఉంది. ప్రతి కారు కొన్నటువంటి వినియోగదారుడు కారు కొనుక్కుంటున్నప్పుడే లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ కడతారు కదా లక్షల్లో. 10 లక్షలు దాటిన వెహికల్కి 14% అండి. 14% అంటే 1,40,000 కట్టినట్టే కదా. మోటార్ సైకిల్స్ 8% ఎంత నేను అంటున్నాను. సరే వీటికి ఎట్లాగో ట్యాక్స్ లేదన్నారు కాబట్టి ఓకే, మోటార్ సైకిల్ ఆటోని వీళ్ళు వదిలేద్దాం. లెక్కలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఈ రోడ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం 2 కోట్లు ఉండేదండి ఇనీషియల్గా. అప్పుడు మొత్తం ఆదాయం తక్కువ లేదు. వెహికల్స్ మొత్తాన్ని జిల్లాకి ఒక 500 వెహికల్స్ 200 వెహికల్స్ ఉండేవి. అప్పుడు కొన్ని చోట్ల రోడ్లు మనం ఒక బ్రిడ్జి కట్టాలంటే ఆ బ్రిడ్జికి దగ్గర టోల్ పెట్టేవారు. ఇది సత్యం. 30 సంవత్సరాల క్రితం తెలియదేమో, మేమంతా టోలు మాకు అనుభవం 40 సంవత్సరాల క్రితం కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే రోడ్ ట్యాక్స్ వెహికల్స్ పెరిగినాయో భారీగా పెరిగి వేలాది కోట్ల రూపాయల ఆదాయం ఉన్నట్టు మళ్ళీ. ఇవాళ గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు 9,400 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారు రోడ్లకి వాటికి. మిగతా రోడ్లు ఆ బ్రిడ్జిలు పక్క తీసేయండి, మామూలు రోడ్లకి 8,000 కోట్లు ఎంత అన్నారు. ఖర్చు పెట్టేది 5,000-6,000 కోట్ల నుంచి ఉంటుందండి. నేను చెప్తున్నాను ఎంత ఆదాయం వస్తుంది తెలుసా? ఉజ్జాయింపుగా 7,000 కోట్ల రూపాయలు పైబడి నుంచి 9,000 కోట్ల రూపాయల ఆదాయం ఉజ్జాయింపుగా ఈ రోడ్ ట్యాక్స్ వస్తుందని చెప్పి లెక్కలు ఇచ్చారు క్రితంసారి. ఈసారి నేను డెప్త్ ఎగ్జాక్ట్ లెక్కలు ఈ మధ్యకాలంలో ఇంకా పెరిగాయి, వెహికల్స్ పెరిగాయి, ట్యాక్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 25% ఈ కార్ల మీద ప్యాసింజర్ మీద ట్యాక్స్ వేస్తుంది. దాంట్లో 42% రాష్ట్ర ప్రభుత్వం రావాలి, కానీ 30% వస్తుంది అనుకున్నాం, పోనీ 10% వస్తుంది అనుకున్నాం. అంటే ఇదొక 8,000 కోట్లు, అదొక 7,000 కోట్లు, 13,000 14,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ రాష్ట్రానికి రోడ్ల మీద వస్తుంటే మీరేమో జగనన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక అని పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేసి జనాలను ఎత్తి మీద పెట్టి బాగుతానంటారు. ట్యాక్స్ పెట్టింది దేనికండి? ఇంత చెత్త ఆలోచన, ఇంత చెత్త ఆలోచన రావటం దురదృష్టకరం. దానికి బదిలీ కొట్టేవాళ్ళు ఉండటం ఇంకా దురదృష్టకరం. ఇంకా రేపొద్దున ఏం చేస్తారు తెలుసా? మున్సిపాలిటీ పంచాయతీలో కూడా రేపొద్దున అదే సరి కదా, మనం కూడా రాజకీయ నాయకులు బయలుదేరుతారు కదా, ఈ రోడ్డు నాదని. రేపొద్దున మీ ఇంటి దగ్గర నుంచి కాలు బయట పెడితే ఇది నా రోడ్డయా అని చెప్పి అంబాదానీ గారు వస్తాడు. మీరు రోడ్డు పెట్టి ఇక్కడి నుంచి అక్కడ నడిచే లోపల నా దగ్గర ఏందండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు? రోడ్ ట్యాక్స్ దేనికి కడుతున్నారు? ఇది నేను చెప్తున్నాను చాలా అత్యంత ప్రమాదం. మీ అభిమానాలు ఉంటే ఉంచుకోండి. ఇది మధ్య తరగతి వాళ్ళ వెన్ను విరిచే దుర్మార్గమైన ప్రపంచ బ్యాంకు ఇంకోటి అదే కాదు. గుమా వ్యాపారులని మీరు గతంగా గుజరాతీ మార్వాడి వ్యాపారులు అన్న అలా అని కాదు, గుట్టుగా మాయ చేసుకునే ఆ వ్యాపారులు ఆ గుజరాత్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు
మిగతా వాళ్ళు వాళ్ళ దారుణమైన కుట్రలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాశ్వతంగా బానిసలుగా చేయొద్దని కోరుతున్నాను సార్. నమస్కారం పెట్టి చెప్తున్నాను. దేశ ముఖ్యమంత్రి గారు మీకు ఎవడో అతి తెలివి అధికారి ఇది ఇచ్చినట్టున్నాడు. దయచేసి మీరు ఆ దుర్మార్గమైన మీ శాశ్వతంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళగా వెళ్ళిపోతారు. లేకపోతే గుంతలు లేవండి అంటారా? అంటే మీరు 2014 నుంచి ఈ ట్యాక్స్ లేకుండా మీరు ఎలా చేశారండి? మీకు పక్క రాష్ట్రాలు దయచేసి మా గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు విజయులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మీరు కొంతమంది అన్నట్టు గొర్రెలు లాగా కాదండి, వాళ్ళు ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు. మా ప్రజలనే బాధండి, ముందు మేమే పొడవండి, మా ప్రజలనే పొడవండి అని అనేవాళ్ళు అంత చేతకాని వాళ్ళు కాదండి. మీరు అనుకోవద్దు దయచేసి. తమ్ముడు చాలా గట్టి వాళ్ళు ఉన్నారు. ఇది జస్ట్ పైలటే కదా, అక్కడ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం అనంతపురం లాగానే ఇంకొకలాగే అంత బానిసమత్వం మా ఎవరికీ మన రాష్ట్రం శ్రీకాకుళం అందరికీ అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకు కూడా ఎవరికీ కూడా బానిసమస్తత్వం లేదు. మీరు అనుకుంటే మాత్రం తప్పు. అంత బానిసలుగా ఒక నీచంగా మమ్మల్నే బాధండి, మా ప్రజలను తోసేయండి అని చెప్పే వాళ్ళు ఉండరండి. లేదు తప్పు సమాచారం మీకు వచ్చినట్టుంది. అంత దిగజారురనే నేను నమ్ముతున్నాను. అసెంబ్లీ వేదికగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అలా ఉండదండి, అలా ఉండదు. మీరు ఏదో తప్పు సమాచారం వచ్చి ఉంటుంది. అంత దిగజారిపోయే పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు ఉండరండి. వీడియో వినిపించమంటారా? మీకు వీడియో వినిపించండి, వినిపిస్తే నేను వినిపించినా నేను వాళ్ళకి ఒకవేళ తప్పు జరిగి ఉంటుంది నేను వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటాను. అలాంటి బానిస మనస్తత్వానికి ఒప్పుకోరండి వాళ్ళు. ఎందుకంటే అసలు వాళ్ళకి కావాలంటే 10 మంది మిత్రులు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు. రెస్పెక్ట్ అదర్వైజ్ విధానాలపై వ్యతిరేకిస్తాం. వారందరినీ నా ఖర్చుతో నాకన్నా 100 రెట్లు పెద్దవాళ్ళు అయినా సరే నా ఖర్చుతో మీ అందరినీ పక్క రాష్ట్రంలో తీసుకెళ్తాను. ప్రతి కాంట్రాక్టర్ 5 సంవత్సరాల పాటు రోడ్డు వేసిన తర్వాత గ్యారంటీ ఇవ్వాలి, గుంట పూడుస్తానని అక్కడ బోర్డు పెడతారు. చాలా చక్కగా కూడా రోడ్లు వేస్తున్నారు. నేను మిమ్మల్ని అందుకని మీకేమో ఇప్పుడు భారీగా నిధులు మీ బడ్జెట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు చాలామంది, పాపం 1-2 నిశానీలు ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ చాలా చదువుకున్నా ఉన్నారు. బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు వస్తుందో చూసారా రోడ్ ట్యాక్స్ మీద? దయచేసి గమనించండి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోడ్డు అదే వెహికల్స్ మీద ట్యాక్స్ రూపాయన వచ్చే వాటా ఎంత వస్తుందో తెలుసా? దయచేసి చదువుకోండి. అది రోడ్ల మీద పెట్టమని అడుగుతున్నారు సామాన్యులు. మళ్ళీ లేకపోతే గుంతల రోడ్లు మీకు మన గుంతల్లోనే పుడుస్తాం ఏందండి ఇది? కొంతకాలానికి నేను చెప్తున్నాను కదా, ఇవాళ మార్టిన్ నియమాల్లో చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల నుంచి వచ్చారు నాజీలు వాళ్ళు, నేను కమ్యూనిస్ట్ కాదు కానీ ఊరుకున్నాను. తర్వాత ఏమో ఇంటలెక్చువల్స్ గురించి వచ్చారు, నేను ఇంటలెక్చువల్ కాదన్నాను. తర్వాత మిగతా వాళ్ళ గురించి వచ్చారు, వాళ్ళు కాదనుకున్నాను. తర్వాత నా గురించి వచ్చి నన్ను పట్టుకుపోయి నన్ను చంపుతాం అనుకున్నప్పుడు నా గురించి గొంతెత్తేవాడే లేకపోయాడు కదా అనుకున్నారు. అందుకని దయచేసి ఆ మోటారు సైకిల్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని మీ దగ్గర కూడా ట్యాక్స్ బాధ వసూలు చేస్తున్నారు. ఇవాళ మీకు మినహాయింపు అంటారు, రేపు కూడా ఆ సత్కారం కలిగిస్తారండి. ఈ దుర్మార్గం అయిన దాన్ని రోడ్డు మీదకి వస్తే బాధుడు అనే దాన్ని ఇది రేపొద్దున ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఎవరు పార్టీలు దీనికి సంబంధం లేదు. ఎవరు పెట్టినా నిర్ద్వందంగా వ్యతిరేకించి తీరుదాం. నేను కమింగ్ బ్యాక్ టు మేజర్ పాయింట్ వస్తాను. ఈ దుర్మార్గాన్ని కుట్ర ఎవరు చేశారు? హోమాపారులు కేంద్రంలో చేశారు. ఫాస్ట్ తీసేయండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 పెద్ద రహదారులు అని చెప్పారు, సంతోషం. దయచేసి నేను చెప్తున్నాను, ఆలోచించండి. అశోకుడు రోడ్లు వేసిన, చెట్లు నాటించిన చదువుకున్నారు. ఆ తర్వాత దండుబాటలు వేయటం జరిగింది. ఆ దండుబాటలు అంటే 3 రాజబాటలు అండి. ఆ తర్వాత షేర్షా సూరి అని గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్ అని చాలా ఫేమస్, చాలా మంది తెలియదు. ఈ దేశంలో అనేక సంస్కరణలు ఆద్యం షేర్షా సూరి అనేవారు. ఆయన బాటలో చాలా మంది పట్టుకున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇలా రహదారులు వేసింది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం కానీ మిగతా కానీ వేసేది బ్రహ్మాండమైన రహదారి. ఏనుగులు వీరసంగా చూడండి. లేదా నేను ఎన్ని మ్యాప్స్ ఇస్తాను మీకు, 1676 నుంచి కూడా అనేక మ్యాప్లు ఉన్నాయి. ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి నా దగ్గర. అది రాజమార్గంగా ఉండేది కదా. అలాగే గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్ అని మీకు నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఏ మనిషి గుంటూరో నెల్లూరో ఒంగోలో లేకపోతే ఏలూరు నగరంలోకి రండి, జిఎన్టీ రోడ్ ఉంటుంది. అంటే నేషనల్ 5 చేశారు. అది పాతతనం. అలాంటిది ఈ దేశ ప్రభుత్వం ట్యాక్సులు కలెక్ట్ చేసినప్పుడు మన దగ్గర ఆ జాతీయ రహదారులు మిగతా వాళ్ళు మన ప్రజలు ఉచితంగా వెళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. అది కావాలంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ హైవేలో గుమా వ్యాపారులకి అడ్డంగా దోసి పెడతానుకుంటారు కాంట్రాక్టర్లో, వాళ్ళ కోసం ఎక్స్ప్రెస్ హైవేలో వేసుకుని రోల్స్ రాయిస్ కారులోను, తర్వాత ఏమో ఇంకా రేంజ్ రోవర్ కారులోను, ఆ తర్వాత ఏమో మెర్సిడెస్ బెంజ్ కారులోను, మిగతా సూపర్ కారులోను తిరిగే వాళ్ళ కోసం తోలు తీసే కార్యక్రమం వాళ్ళు ఆనందంగా తీయించుకుంటారు కాబట్టి దాంట్లో వెళ్ళవచ్చు. ఆ కార్ల కోసం సామాన్యులు ఒక ఆల్టో కారు కొనుక్కుని ఇంకో కారు కొనుక్కుని లేదా ఇంకోటి కొనుక్కుని ఇంకోటి చేసుకున్న వాళ్ళకు ఇలా వెళ్ళే వాళ్ళకి మాత్రం వాళ్ళ టోల్ వేయకుండా ఉండాల్సింది దుర్మార్గమైన పని చేసింది ఆ రోజు ప్రభుత్వం. ఏంటంటే మేము పెట్టాం, నిజమేనయ్యా రోడ్లు బాగున్నాయి అన్నారు, అది వాళ్ళ బాధ్యతను విస్మరించారు. దాంతో ఇక తోలు తీయటం మొదలుపెట్టారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ కేంద్ర ప్రభుత్వాన్ని,
సార్ 2014లో మీరు అందరూ వచ్చే ముందు డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను ఎంతండి? 3 రూపాయలు దాదాపుగా. దాన్ని 21 రూపాయలు చేసి మళ్ళీ తర్వాత తగ్గించినట్టు దాదాపు 500% పెంచారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు రోడ్డు సెస్ రూపేనా, అంటే ఈ రోడ్లు వేయటానికి సెస్ రూపేనా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు దీని మీద పెంచి, డీజిల్ మీద పెంచి, అది కూడా కాకుండా దాని మీద సర్చార్జ్ చేసి ఈ 2 రూపాయల లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సమకూరిన మాట వాస్తవా కాదనేది ఆర్టీఐ యాక్ట్లో కూడా వేసి మీకు సమర్పిస్తాను. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పోయినాయండి? ప్రజలు రోడ్ల కన్నా తోలు తీస్తున్నారా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తోలు తీసే కార్యక్రమం. అంటే మా పాలకొల్లు దగ్గర మార్టేర్ నుంచో భీమవరం నుంచో నరసాపురం వెళ్తే మాకు 2 సార్లు తోలు తీస్తారా రాష్ట్ర రహదారిని పెట్టి దానికి మా రహదారులు? నేను చెప్తున్నానండి, దయచేసి చాలా ప్రమాదకరమైన ఆలోచన. ప్రజల్ని ఆ గుమా వ్యాపారులకి మీ ఇంటి ముందు రోడ్డు రేపొద్దున ఇవాళ అయింది కదా, రేపొద్దున ఇంటి ముందు ఇవాళ రాష్ట్ర రహదారులు అన్నారు, జిల్లా రహదారు దగ్గర వచ్చేస్తుంది, రేపొద్దున మున్సిపాలిటీ వచ్చింది రాదు. మీ ఇంటి ముందు కాలు అడం ప్రతి అడుగుకి నేను అతిశయోక్తి మాట్లాడుతున్నాను అనుకోండి, కానీ నేను చెప్తున్నాను ఎన్ని అడుగులు వేస్తే ఆయన చెప్పాడు కదా మీ గడ్కరీ గారు, వ్యక్తిగతంగా మంచివాడే పాపం, ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత అభిమానం ఉంది. అంతవరకు నేను ఈ గుమా వ్యాపారుల కంటే బెటరే, కానీ ఆయన కూడా బంది ఈ వ్యాపారుల దాంట్లో ఆయన ఒక మాట అన్నాడు, మీ ట్యాగ్ బయటకు వస్తే ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మేము శాటిలైట్ బట్టి మేము ట్యాక్స్ వేసేస్తామన్నాడు. అదేవిధంగా ఈ రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు రోడ్డు మీద ఎన్ని అడుగులు వేశారో మీరు పెద్ద పెద్ద అడుగులు వేయాలి. పాపం చిన్న చిన్న అడుగులు నేను అతిశయోక్తిగా మాట్లాడుతాను అనిపించవచ్చు. ఈ అడుగుల ప్రకారం కూడా ట్యాక్స్ వేసేస్తారన్నమాట లెక్కన. మీకు గుంతలు కావాలా ఏందండి ఇది? దయచేసి తప్పు. దాన్ని మై హంబుల్ రిక్వెస్ట్, చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దు. రోడ్ల మీద కూడా మన ప్రభుత్వ రోడ్డు మన రోడ్డు అనుకుంటాం మనది, అంతే తప్ప దాన్ని బానిసలుగా దయచేసి చేయొద్దు. ముఖ్యమైన జాతీయ రహదారులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీ ఎక్స్ప్రెస్ వేలకు డబ్బులు వేసుకుని దాని మీద కూడా టోల్ తీయాలి. అగనంపూడి చెక్ పోస్ట్ అని ఉంది, ఎందుకు పెట్టారో తెలియదండి. 100 కోట్ల రూపాయలు దండుకున్నారు. విశాఖపట్నంలో అల్లలాడిపోతున్నారు. పలా శ్రీనివాసరావు గారు ఎంతో ప్రయత్నించారు, అందరూ ప్రయత్నించారు. అక్కడ ధర్మశ్రీ గారు అందరూ యుద్ధం చేసినా కూడా చేయలేకపోతున్నారు. అది దేనికి పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు. 100 కోట్ల రూపాయలు మాత్రం అయిపోతుంది. అలాంటి ఎన్నో ఊళ్ళ లోపల, నేను చెప్పేది ఊరు బయట అని కాదు, దాని ఊళ్ళోకి వచ్చేసింది దాదాపుగా. అది అనకాపల్లికి దానికి మధ్యలో ఉంది కదా, విశాఖపట్నంలో అలాంటి ఎన్నో ఉన్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి. వీళ్ళన్నింటికి కూడా ఆజీవం నేను గుజరాతీ వాళ్ళు అంటాం తప్పండి, కానీ ఈ దేశంలో ఒకటి వింత జరిగింది. రోడ్డును మళ్లించేసి దొంగ టోల్ కొట్టు పెట్టి 100 కోట్లు ఈ దేశంలో కాజేసిన ఒకే ఒక సంఘటన గుజరాత్ వ్యాపారులే గుజరాత్లో చేశారు. గుజరాత్లో అలాంటి వాళ్ళు కాదు, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. సర్దార్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు లాంటి అంతటి గొప్పవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాను, ఇలాంటి ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రిగా డ్యూ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని చూసి రేపు పొద్దున్న మీ అనుంగు రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో లేదా మిగతా చోట్ల మొదలు పెడతారంటే జనం చచ్చిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాడు హైదరాబాద్ చచ్చిపోతున్నారు, సమాధానం చెప్పలేక మళ్ళీ నిర్ణయం తీసుకున్నాడు. ఈ దేశంలో గట్టిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద రోడ్ ట్యాక్స్ కాదు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా తీసేసిన దమ్ము ఉండి ఈ రోజే వచ్చింది 26 వరకు తీసుకున్నా అంటే ఈ రోజే వచ్చింది అనౌన్స్మెంట్ కూడా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్ లైక్ దట్. ఎస్ సార్, ఒక గెస్చర్. ఇవాళ ఎంతటి ఆదాయం కోల్పోతాడు ఆయన, కానీ కాలుష్యంలో అంత హైడ్రోజన్ దాని మీద కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా విజన్ ఉందండి, కానీ అంబానీ గారి విజన్ కాకూడదు, అదానీ గారి విజన్ కాకూడదు. ఈ హాజ్ విజన్ డెఫినెట్లీ. నేను మీరు అనుకోవచ్చు తక్కువ చేయొద్దని, కానీ తప్పుదారి పెట్టే దిక్కుమాల సలహాదారులు దూరంగా పెట్టుకోవాలి. 96 నుంచి 2000 సంవత్సరం వరకు చంద్రబాబు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దార్శకత కానీ లేదా ఆయనకున్న అనుభవం కానీ అసలు తప్పు పట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారు అన్నా 2014 కాదు. ఎస్ సార్, ఆ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేరు, అద్భుతంగా పనిచేసాడు. ఇప్పుడు ఎందుకు లేరు? అంత అద్భుతంగా దిక్కుమాల సలహాదారులు చేరుంటారు, లేదా పక్కన ఉంటారు కొంతమంది, లేకపోతే మీరు ఏమైనా ఎస్బాస్ అని ఒప్పుకునే మీరు ఏదో అన్నారు. మరి మా ఎమ్మెల్యే మొత్తం మీరు ఇంకొకసారి మా గోదావరి జిల్లా ఎమ్మెల్యేలని గొర్రెల్లాగా ఊపారు, ప్రజలు బాధని అన్నారని ఎవరన్నా అన్నే మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు మాటలను మాట్లాడొద్దని చెప్పి మీ అందరిని కూడా గట్టిగా నేను కోరుతున్నాను. ఎవరినేమన్నా ఊరుకోను, ఇటువంటి చర్యలు తప్పు, లేదంటే ప్రభుత్వం ఇటువంటి ఈ విజనరీగా లేదంటే ఇటువంటి విధానాలు తీసుకురావడం తప్పు అంటున్నారు. ఎవరైతే తప్పు ప్రభుత్వం తీసుకున్న విధానాలు తప్పు అంటున్నారో వాళ్ళకి అందరికీ నోటీసులు వస్తాయి. మధ్య చూసారు మీరు? దేనికండి? ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినా చేస్తుంది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిందా చేస్తుంది తప్పు అని. విధానాలు వ్యవస్థను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయని చెప్తున్నాం. ధర్మో ధర్మత రక్షత. అందుకని అంటే ఆర్టీసీ బస్సుల మీద ఆటోల మీద కొటేషన్లు చెప్పకండి, కొటేషన్లు చెప్తున్నారు మీరు. లేదు లేదు లేదు,
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా మీద కేసులు పెట్టలేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేసులు పెట్టలేదా? ఏమండి, జనరల్ గా ఆ కేసులు వేరే, ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా పెడుతున్న కేసులు ఏంటంటే ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినా, గ్రూపుల్లో వచ్చిన వాటిని షేర్ చేసినా, షేర్ చేసేదా ఎవరైతే గ్రూప్ లో ఒక గ్రూప్ పెట్టారంటే దాంట్లో కనీసం 350 మంది 400 మందిలో ఎవరో యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు, మన మిత్రులు అందరు తెలిసిన వాళ్ళు అని చెప్పి. ఆ గ్రూప్ లో ఎవరు ఒక్కళ్ళు దాన్ని షేర్ చేసినా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు వస్తున్నాయంట. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యక్రమం అదే అయిపోతుంది. ఇక మిగతా పాలన ఇవన్నీ మానేసి అంత పని చేస్తాను నేను అనుకోను. మీకు చేయాల్సిన పనులు, హోదా, విభజన హామీలు, ఆ గుజరాత్కి వెళ్ళిపోయిన అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే యువతని ఉపాధి పెంచాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 ఇవ్వలేదు ఆ ప్యాకేజీ తరఫున. దొంగ మాటలు చెప్తూ ఉంటారు కేంద్రంలో. వీళ్ళు వెళ్ళి నిలదీయాలి. డైవర్షన్ పాలిటిక్స్ లేకుండా, ఆ లడ్డులని అనకుండా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు అవన్నీ బయటికి అంటే ఏదో ఆ గొడవలు పడతా ఉంటారు. ఏదో రాష్ట్ర సమస్యలు కాకుండా మిగతా సమస్యలనే పెట్టుకుందామండి. ఎందుకండి ఇదంతా మనకి? దానికే అదే పని మీద సరిపోద్ది జీవితం అంతా. జగన్ గారు కొన్నాళ్ళు చేశారు. ఆయన కిటికీలు తెరిస్తే వీళ్ళేమో తలుపులు తెరుస్తారేమో. వ్యవస్థను బాగు మంచి అద్భుతమైన వ్యవస్థ ఉంది. గొప్ప న్యాయాధికారులు ఉన్నారు మన దగ్గర. మంచి మెరికల్ లాంటి ఎంత కష్టం వస్తుందో తెలుసా? పోలీస్ ఆఫీసర్ చాలామంది, తక్కువ మంది మీరు అనుకుంటారు, ఎక్కువ మంది వాళ్ళు నిజాయితీగా పనిచేద్దామని వస్తారు. ఒక ఎస్ఐ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి ఐపీఎస్ రిక్రూట్మెంట్ వరకు ఎంతమందితో మాట్లాడాలి. మిత్రులు ఉన్నారండి, నా క్లాస్మేట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, అయినా ఉన్నారు. వాళ్ళ నిజాయితీలో జీవితం అంతా మేము అడ్డాల గారిని ఒక అన్నాడు, జీవితం అంతా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎస్పీ లెవెల్లో బాధలు సంపాదించుకుందాం అనే వాళ్ళు 3-4 ఉంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం సేవ చేద్దాం అనే వాళ్ళు 90-96 మంది ఉంటారు. వాళ్ళని కూడా మార్చేసేది మీ రాజకీయ నాయకులండి. వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టి, నేను 1999 ఒక అధికారిని చాలా పోలీస్ ఆఫీసర్స్లో కలిశాను. చాలా అద్భుతంగా మాట్లాడాడు. సరిగ్గా 2001 కేసు 2001 10 సంవత్సరాల తర్వాత ఏదో వచ్చింది. అది వెళ్ళారు. ఇవన్నీ మీద ఇలా వచ్చిందని ఏదో అడిగితే ఎంత ఒత్తిడులు ఉంటాయో మీకేం తెలుసు? ఒక ఐపీఎస్ ఆఫీసర్కే ఆ రోజుల్లో ఒత్తిడిలు ఎంత రాజకీయపరమైన దారుణ ఒత్తిడి. ఎంత ఒత్తిడి లేకపోతే ఒకేసారి 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేస్తారు. ఒత్తిడి మరి వాళ్ళు చేసింది కూడా. నేను ఆయన ఆంజనేయులు గారండి, ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఆయన హిం కాంతి రాణా టాటా గారు కూడా తెలుసు. మూడో వ్యక్తి విశాల్ గుండి గారు. ఎవరండి? విశాల్ గుండి గారు. ఎక్కువ పరిచయం లేదు. కానీ నేను అనేది సరే, వాళ్ళు తప్పు చేస్తే చర్య తీసుకుంటారు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద మీరన్న ప్రెజర్ గురించి చెప్తున్నాను నేను. ఎంత ప్రెజర్ లేకపోతే ఒకేసారి సస్పెండ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రెజర్ దాని గురించి అది వేరే వివాదం, దాని గురించి వేరే చర్చ పెడదాం. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చర్చ పెట్టాలి. తర్వాత పి సీతారామన్యాల గారి గురించి కూడా చర్చ పెడతాం, వేరే సంగతి. వాళ్ళ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం తప్పు చేశారు నిరూపణ అయిందా? ఇంతవరకు నిరూపణ అయిందా? ఇంకా రిటైర్ అయిపోయారు కదా ఆయన. ఇంతవరకు ఉన్నప్పుడు నిరూపణ అయిందా? 5 సంవత్సరాల పాటు నిరూపణ కాలేదు. ఆయన వేధింపులు అనుభవించలేదా? వెంకటరత్నం గారు అని ఒక అన్నారు, ఆయన ఇబ్బందులు పడలేదా? అలాగే కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ప్రభుత్వ ఆదేశాలు పాటించినందుకు కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ సత్యచంద్రులు, అందరూ మంచి వాళ్ళు, లేకపోతే దుర్మార్గులు మనం ఎవరైనా చెప్పడానికి న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ ఆ రోజు మాత్రం అధికార దుర్వినియోగం జరిగిందని అనేక మంది చెప్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు. ఈ పవన్ కళ్యాణ్ గారు కాదు మాకు కావాల్సింది అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు 2014 వరకు 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేరు, 2001 సంవత్సరం వరకు 2001 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు కాదు, కానీ మాకు కావాల్సింది ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మధ్య చెప్పారు, నేను 96 నాటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోండి మళ్ళీ అన్నారు. 2014 అంటలేదు ఆయన. వచ్చిన కొత్తల్లో దాదాపు ఒక 5-6 సార్లు ఇదే పదాలు ఎక్కడికి వెళ్ళినా వాడారు. చూద్దాం. కానీ ఇప్పుడు ఏవి జరుగుతున్నా సరే ఆ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆ పవన్ కళ్యాణ్ గారు కాదు. కానీ ఇటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని, లోపాలని ఎత్తి చూపిస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు చెప్పి అరెస్టులు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితులను పక్కదారి పట్టించడానికే కేవలం డైవర్టింగ్ పాలిటిక్స్ అనేటువంటిది కొంతమంది ఆరోపణలు ఇస్తున్నటువంటి ఆరోపణలు. వీటిని ఎలా చూడాలి సార్? పొలాల పేర్లు పెట్టి బూతులు తిట్టి అమ్మల వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళు ఏం చేయాలండి? దండయ్యాలా? తప్పు కాదు.
తప్పు మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టండి అనేది ఇష్యూ కాదు. తప్పుగా మాట్లాడిన వాళ్ళని 100% శిక్షించాల్సిందే. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు మీరు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు మిగతా వాళ్ళ సంగతి తెలియదు. ఒకటిద్దరు విషయంలో నేను కూడా బాధితున్నే. సరే మీరు బాధితులే కదా. బాధితున్నే. మిమ్మల్ని దారుణంగా హింసించినటువంటి వారి మీద కేసులు ఫైల్ అయినాయా? వాళ్ళు జైలుకి వెళ్ళారా? ఆ కేసు అసలు రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మిగతా వాళ్ళు మాత్రమే ఎందుకు జైలుకి వెళ్తున్నారు? ఎందుకు అసలు కేసు పెట్టడమే కాకుండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకి రాశాం, డీజీపీ గారు రాశాను, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాశా, కేంద్ర హోంశాఖ సహాయ కరెక్టే సార్. 100% మీరు బాధితులే. చేయమని కోరా, మా ఎంపీ గారిని కోరా. 100% మీరు బాధితులే. మీకు అన్యాయం జరిగింది, మీరు కేసులు పెట్టారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉండి నా హక్కుల గురించి అందరికి లెటర్స్ కూడా పెట్టారు. అయినా మీకు న్యాయం జరిగిందా? ఎందుకు జరగలేదు? ఒక్కరి మీద అసభ్యంగా మాట్లాడానా? ఇంత అన్యాయం జరిగిన మీకు న్యాయం జరగలేదు, కానీ ఏ తప్పు చేయని వాళ్ళకి మాత్రం జైల్లో ఉన్నారు. ఎందుకు జరుగుతుంది అంటున్నా? చేయని వాళ్ళు ఎవరండి? అన్యాయం చేయకుండా నిజంగా తప్పు చేస్తే అన్యాయం వాళ్ళ దుర్మార్గం చేస్తే వేరే సంగతి, కానీ అన్యాయం చేయకుండా ఎవరిని హింసించినా ఖండిద్దాం. ఉదంతాలు చెప్పండి, డెఫినెట్గా దాని మీద తప్పనిసరి ఖండిద్దాం. రెండోది కూడా చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి 6 నెలలు, ఈ డిసెంబర్ 15కి 6 నెలలు అవుతుంది. జనవరి దగ్గర మొన్న అనంతపురంలో కూడా మాట్లాడొచ్చాను. అనంతపురంలో జలసాధన దగ్గర నుంచి మన రాష్ట్రం గ్యాస్ ఈ అన్ని విషయాల్లో మేము కనీసం మిగతా పార్టీలతో మాట్లాడుతున్నాం. ఏదైతే ఉద్యమం ఉందో రాష్ట్ర హక్కుల కోసం, ఇలా ఆదాని గారికి మొన్న పోలవరం తిరిగి వచ్చాను. పోలవరం నిర్వాసిత గ్రామాలు కూడా బాధపడుతున్నారు. రోడ్డు వస్తే చెప్తాను కూడా సమస్యలు మాట్లాడదాం. అందుకని డెఫినెట్గా మా ఉద్యమం మొదలవుతుంది. నేను మొన్న డిసెంబర్ నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. పోలవరం నిర్వాసితులు, పోలవరం గురించి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, ప్రజా వ్యతిరేక విధానాలు కరెంటు విషయంలో తీసుకుంటున్న విషయాల మీద దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన మోసాల మీద, దానికి తానా పడుతున్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది. అన్నిటి మీద కార్యాచరణ ప్రణాళిక మేము తయారు చేస్తున్నాం. మేము ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద నేను ఇవాళ కూడా పంపిస్తాను. వాళ్ళ పోస్ట్ గుర్తు చేసింది సోషల్ మీడియాలో, నిన్న వాళ్ళు వచ్చింది. ఏదైతే విధానాల మీద తీసుకున్నామో 26 జిల్లాల్లో ధర్నాలు చేశాం. మీ మీడియా చూపించకపోయి ఉండొచ్చు, తర్వాత సంగతి. నేను ఆ విధంగా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. డెఫినెట్గా షుడ్ అప్రిషియేట్. ఇవాళ తిరుమల దేవస్థానం విషయంలో ఆ బోర్డు తీసుకున్న నిర్ణయాలు కొన్ని హర్షిస్తున్నాను నేను. అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు అది కూడా టాపిక్ తీసుకుంటా అన్నారు, తిరుపతి నిర్ణయాల మీద మాట్లాడదాం. కానీ దాని మీద చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేద్దాం. ఏదైతే ఆయన చెప్తా ఉన్నారో మనకు విజన్ ఉండాలి. అలాగే అమరావతిని అభివృద్ధి చేస్తాం మేమైతే కోరుకుంటున్నాం. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా సమాంతరమైన అభివృద్ధి కోరుకున్నాము. డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇవాళ హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో కర్నూలులో పెట్టబోతున్నారు, డెఫినెట్గా ఆ రోజు భరత్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. టీజీ భరత్ గారని, అబ్బాయి సరే ఆయన ఆల్రెడీ హిమ్సెల్ఫ్ ఎమ్మెల్యే ఒకసారి ఆయన గట్టి. అందుకని అక్కడ అలాంటి పాజిటివ్ అని సార్ దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. ఏదైతే మీరు మా గోదావరి జిల్లాల మీద బాధ రేసిస్తాం, సాగు కొట్టి చెత్త కొడతాం, గుంతలతో సస్తారా లేత రోడ్లు, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా నిలదీస్తాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు ఏదైతే ఉందో విభజన హామీలు ఉన్నాయో, రాయలసీమ ఉత్తరాంధ్రని అక్కడ పక్కన పెట్టి ఏదైది ఉత్తరాంధ్రకి మేము హక్కుల గురించి మాట్లాడగానే దువ్వాడ గారి ఇష్యూ వస్తా ఉంటుంది. డైవర్షన్ పార్టీస్ రాయలసీమ అనగానే లడ్డని తీసుకొస్తున్నారు. ఏం చేయమంటారు కొంతమంది పాలిటిక్స్. అందువల్ల ఈ హక్కుల మీద, ప్రజల హక్కులు, భావితరాల మీద ఖచ్చితంగా మాట్లాడతాం. ఎంతకాలం నోరు నొక్కుతారండి? ఎంతకాలం మమ్మల్ని మేజర్ మీడియాలో నోరు నొక్కించేశారు మీరు అందరూ కలిసి. 95% చూపించిన 5%కి ధన్యవాదాలు చెప్తున్నా. ఆఖరి సోషల్ మీడియాలో కూడా శ్రీనివాస్ వద్దని చెప్పి మీరు చెప్పిస్తున్నారట కదా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరో చెప్పారు ఇది మంచిది కాదు, ఇంతకుముందు లేదండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ తరహా విధానం లేదు. నేను ఖచ్చితంగా తప్పు చేస్తే మాట్లాడతా, గౌరవంగానే చెప్తాను, నిర్మాణాత్మకంగా విమర్శిస్తున్నాను. నన్ను నిషేధించమని మరి మీరు చెప్పింది నిజమో లేదో దయచేసి మీరు పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు మీరు ఆలోచించుకుని అందరిని అంటలేదు. ఎవరు చేశారో, ఎవరు సోషల్ మీడియా గురించి చూసుకున్నారో దయచేసి మీ ఇష్టం. మీ ఇంకా నిషేధం ఎంతకాలం పెడతారు? చూడండి, మీరు మేజర్ మీడియా మీద నిషేధం అంటే నేను అనట్లేదు. వైకాపా మీడియా కూడా నిషేధమే, బీజేపీ ఎలాగో నిషేధమే, తెదేపా మీడియా కూడా నిషేధమే.
అంటే మా స్వతంత్ర గొంతులు ఏమని చేయాలి, మేము ఎటో పట్టు చేసి భయం చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలా? దశాబ్దాల పాటు అక్కడెక్కడ ఉండవు సార్, వాళ్ళకేనా అక్కడ? మేమేం తప్పు చేసామని చెప్పి మేము ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేసి 100 మంది అక్కడ కూర్చుంటే ఎందుకని వేయలేదు? సార్ ఇంటర్నేషనల్ సెంటర్లో మేము సెమినార్ పెడితే నేను జేడి లక్ష్మణ గారు దేశంలో గొప్ప అక్కడ విజ్ఞులందరినీ లేకపోతే ఇంటెలెక్చువల్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఒక్క మాట రాయడానికి ఎందుకు మీకు చేయి రాలేదండి? మా మీద అంత కక్ష ఎందుకు? అంటే మేము మీ నాయకుడు భార్యనో తిడితేనో, లేదా ప్రతిపక్ష నాయకుడు భార్యనో తిడితేనో, లేదా వాళ్ళ కుటుంబ సమస్యలో మీ కుటుంబ సమస్య లేదో విచ్చలవిడిగా మాట్లాడితేనే మాది వేస్తారా? నేనేం తప్పు చేశాను? ఎవరైనా మీ మీడియాల గురించి ఒక తప్పు మాట్లాడానా? నన్ను బహిష్కరించిన మీడియాల గురించి కూడా ఒక తప్పు మాట్లాడాల, గౌరవంగానే ఉన్నాను. ఏ రోజుకన్నా నిజం తెలుసుకుంటారు. మా వాదన ప్రజలకు తెలియజేయండి అని కోరుతున్నాను, అంతే.